రైట్. చూడండి 37 ఇచ్చిన ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్, ఒక పోల్ ఉందని ఇచ్చినాడు, అది దాని యొక్క పొడవు వచ్చేసి 23 మీటర్లు అని ఇచ్చినాడు. రైటా. ఏ పోల్ 23 meters లాంగ్ రీచెస్ ఏ విండో. పోలు విండోని రీచ్ కావడం ఏమి యాక్చువల్ అనిపిస్తుంది. విండో అంటే కిటికీ దగ్గరికి మనం ఏం వేస్తాం ఎప్పుడంగానే, ఒక ల్యాడర్ నిచ్చినే కదా వేసేది, బట్ ఇటు పోల్ అని ఇచ్చినారు. అర్థమైనా? నార్మల్గా ఇప్పుడు ఒక గోడ ఉంటుంది అనుకోండి, ఒక గోడకి ఏముంటుంది నార్మల్గా, ఒక విండో కిటికీ అనేది ఉంటుంది. దానికి మనం ఏం వేస్తాం నార్మల్గా, విండో కటికి ఎక్కాలంటే ఒక నిచ్చెన అనేది వేస్తాం అనమాట. బట్ ఇక్కడ నిచ్చెనను పోల్ అని ఇచ్చినారు. లేదంటే నిచ్చెన రాసుకుంటామన్నా కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం, ఏం కాదు. బట్ ఏమైతుంది చూడండి, అదే చూద్దాం, ఏం కాదు. పోల్ అనే అనుకోవచ్చు అనుకుంటే ఏముండదు. ఏ పోల్ 23 meters లాంగ్ రీచెస్ ఏ విండో విచ్ ఈజ్ 3.5 meters అబౌవ్ ద గ్రౌండ్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ఏ స్ట్రీట్. రైటా. సో ఒక నార్మల్గా ఒక స్ట్రీట్ అనుకోవచ్చు, ఏదో ఒకటి అనుకున్నాండి, నార్మల్గా ఇంత పొడవు అయితే అనుకోవచ్చు అనుకున్నాండి. దీనికి ఏం చేశారంటే ఒక నిచ్చెన వేస్తారంట, ఒక దగ్గర నుంచి ఒక వైపు వేస్తారంట, ఒక వైపు ఇక్కడ నిచ్చెన వేస్తారంట. అది ఇంత హైట్లోనే నిచ్చెన పడింది అనుకోవచ్చు అనుకుందాం. సో అది గ్రౌండ్ నుంచి, కింద గ్రౌండ్ నుంచి ఎంత మీటర్లో ఈ నిచ్చెన అనేది పైనకి తాకింది అనుకోవచ్చు అంటే ఎంత ఇచ్చినాడు, 3.5 రైట్, 3.5 meters అవుతుంది అని చెప్తాను. రైటా. ఒక పోల్ అంటే ఇది అనుకో, అంటే ఒక నిచ్చెన లాగా ఉంటుందంట. అది ఒక గోడకి వేసినారు అనుకున్నాడు, ఒక వైపు వేసినారు అనుకోవచ్చు అనుకుంటే కినా, అది కరెక్ట్గా ఎంత మీటర్ల ఎత్తు అంటే భూమి నుంచి కింద బేస్ నుంచి ఎంత మీటర్ల ఎత్తులో ఉంటుంది అనుకుంటే 3.5 meters ఎత్తులో ఉంటుంది అనుకోవచ్చు ఇచ్చినాడు. మళ్ళీ ఏమి ఇచ్చినాడంటే తర్వాత కీపింగ్ ఇట్స్ ఫుట్ అట్ ద సేమ్ పాయింట్. రైట్. అంటే ఈ పోల్ యొక్క ఏదైతే ఫుట్ ఉంటుందో ఇది ఇక్కడే పెట్టండి, దీన్ని ఈడే ఉంటుంది దాన్ని. కానీ ఏం చేసినాడంటే తర్వాత ద పోల్ ఈజ్ టర్న్ టు ద అదర్ సైడ్. ఇప్పుడు నువ్వు యువతలంకి వేసినావు కదా, ఈ పోల్ నుంచి ఇది యువతలంకి వేసినావు కదా, యువతలంకి పక్క వేసినావు కదా, యువతలంకి పక్క కాకుండా సేమ్ ఇదే పాయింట్ నుంచి యువతలంకి పక్కన వేయదాన్ని, యువతలంకి పక్కకి వేయదాన్ని అంటున్నాడు నిచ్చినని. ఈ నిచ్చినని యువతలంకి తిప్ప అంటున్నాడు. సో యువతలంకి తిప్ప అని అనుకో, యువతలంకి తిప్పినాం. ఒకవేళ తిప్పితే గిన ఏమవుతుందంటే చూడండి, అదర్ సైడ్ ఆఫ్ ది స్ట్రీట్ టు రీచ్ ద విండో 4.5 meters హైట్. రైట్. ఇది ఎక్కడ ఎంత దూరంలో తగులుతుందంటే మనకి ఇది 4.5 meters హైట్లోన తగ్గుతుంది పైన 15 15 ఓకే, 15 meters హైట్ ఎత్తులోనే తాగుతుంది అని కలిసి ఇచ్చారు మన క్వశ్చన్. అర్థమైంది? సో ఈ సింపుల్ ఒక పాయింట్ దగ్గర ఒక నిచ్చెన పెట్టినారు, అది యువతలకు ఒక గోడ ఉండదు, యువతలకు ఒక గోడ ఉండదు, నార్మల్ ఏదో ఒకటి అనుకున్నాండి. రైటా. సో ఇక్కడ ఒక విండో ఉంటుందంటే ఇట్లా వేస్తే ఆ విండో కాటికి ఎంత అంటే ఫుట్ నుంచి ఎంత హైట్లో ఉంటుంది అనుకుంటే 3.5 meters అంటున్నాడు. యూత్ కూడా వచ్చేసి ఇంకోటి ఏమంటున్నాడు, 4.5 metersలో తగ్గుతుంది అని అంటున్నాడు. బట్ మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఏమి ఇవ్వలేదు. అయితే ఫైనల్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నా వాట్ ఈజ్ ద విడ్త్ ఆఫ్ ది స్ట్రీట్. విడ్త్ అని అంటే మనకి ఏమనుకున్నాగా ఇది కనుక్కున్నాడు, అంటే ఇది విడ్త్ ఎంత ఉన్నదని కనుక్కోవాలని కష్టం అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇటు వరకు మొత్తం డిస్టెన్స్ అనేది ఎంత ఉన్నదని అడుగుతున్నాడు. రైటా. ఇంకా మనకి ఏమని ఇచ్చినాడు క్వశ్చన్లో చూడండి, పోల్ ఎంత ఇచ్చినాడు మనకి 23 meters అని ఇచ్చాడు. అంటే ఇది 23 ఉంటాయి, ఇది ఇంత, మనకి ఇది కూడా ఏముంటుందా 23 కదా ఉండేది. సో నార్మల్గా ఇది చూడడానికి ఒక పైథాగరస్ థియరమే, ఇది చూడడానికి కూడా మనకి ఒక అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నార్మల్ మీరు ఇక్కడ చూసే దీంట్లోనా ఇది ఇంత ఒక త్రిభుజంలో అక్కడ కనిపిస్తుంది కదా, లేదు మీకు ఇది ఇంత ఒక త్రిభుజంలో అక్కడ, ఇది ఏది త్రిభుజము, ఇది కర్ణము, ఇంకో ఇది ఆసన భుజంలో అక్కడ కనిపిస్తుంది. బట్ మనకి ఇక్కడ పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం చేసే కానీ ఏదైనా కోణం అనుకుని చేసే కానీ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 23 అనేది వచ్చింది నెంబర్, ఏ నెంబర్ అది 23 అనేది ప్రైమ్ నెంబర్. సో నువ్వు ఏ నెంబర్తో నేను చేసేది ఏమన్నా వస్తుంది. సో మనకి ఇక్కడ పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం చేసినా కాంప్లికేటెడ్ అయిపోతుంది లెక్క ఈ ప్రాబ్లం. సో అప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా చూడండి, మనకి ఏం చేయాలి, ఈ భుజం కావాలనుకోండి, ఇది ఇంత కావాలంటే దీన్ని స్క్వేర్ చేసుకొసి దీంట్లో నుంచి దీన్ని తీసుకొచ్చి దానికి రూట్ కనుక్కుంటే సరిపోతుందే లేదా. సో అప్పుడు దీని యొక్క స్క్వేర్ అంటే 23 స్క్వేర్ అంటే ఎంత మనకి ఎంత, రైటా. సో నెక్స్ట్ మనకి 3√5 స్క్వేర్ చేయాలి. సో 3√5 స్క్వేర్ అంటే ఎంత చెప్పండి, ఫస్ట్ 3 × 9 తర్వాత 40. సో అంటే మనకి తీసేయాలి, దీంట్లో నుంచి తీసేయండి మనకి 4 తర్వాత సో మనకి 484కి మనం ఏం చేయాలా, రూట్ కనుక్కున్నాండి ఎంత వస్తుంది మనకి, కనుక్కుంటే కినా ఎంత వస్తుంది అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చినట్టు మనకి ఇది 22 వచ్చినట్ల. సేమ్ మీరు అప్పుడు ఇక్కడ కూడా ఇది కూడా కనుక్కోవచ్చు కదా. సో మనకి ఇప్పుడు ఇది ఇంత కనుక్కున్నాను అంటే కినా చూడండి ఏమైతే ఇక్కడ 23 స్క్వేర్ మనకి ఎంత అయితే మళ్ళీ 529. అప్పుడు దీంట్లో నుంచి తీసేసి 4 16 16 × 15 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 240.
సో మనకి తీసేయండి. సో 289. 289 అంటే దీని యొక్క వర్గం, దీని యొక్క వర్గం 17కే కదా. సో మనకి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విత్ కాబట్టి మనకి ఏమవుతుంది 22 ప్లస్ ఒక 17. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి 39 మీటర్. సో మనకి ఇక్కడ చూడండి దీంట్లోన ఈ త్రికోణం మనకి టీటా అంటే ఏమి తెలియదు, బట్ మనకి క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటాం అనుకో. నార్మల్గా పైథాగరస్ థీరం ప్రకారం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారము మైక్ ఆఫ్ అయింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి 32. 2 ships are the opposites of a lighthouse such that all that 3 are them of collinear అని ఇచ్చినాడు. అంటే లైట్ హౌస్ అని క్వశ్చన్ ఏమని చెప్తే మీకు ఒక లైట్ ఒక పోల్ అక్కడ ఉండేదని క్వశ్చన్ అనుకున్నాండి. దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఇటువైపు ఒకటి ఏమున్నాయంట 2 షిప్లు ఉన్నాయంట అని ఇచ్చినారు అర్థం. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీకు అంటే ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చినాడంటే ఆల్ 3 ఆర్ దెమ్ ఆర్ కొలీనియర్ అని ఇచ్చినాడు. అంటే కొలీనియర్ అని క్వశ్చన్ చెప్పడానికి గుర్తుపెట్టుకోండి, 3 ఒకే సరళ రేఖలో ఉన్నాయని క్వశ్చన్. ఇప్పుడు 3 బిందువులు ఉన్నాయి, 3 బిందువులు ఇట్లా ఇచ్చి 3 కొలీనియర్ అని క్వశ్చన్ అంటే ఇట్లా ఏమంటే 3 ఒకే సరళ రేఖ మీద ఉన్నాయని క్వశ్చన్ అర్థం అనమాట. ఎప్పుడన్నా కొలీనియర్ అని మాట ఇస్తే ఒకే సరళ రేఖలో ఉన్నాయని అర్థం తెలుగులోన. సో ఇప్పుడు మనకి లైట్ హౌస్ అని క్వశ్చన్ అనుకున్నాండి, ఇక్కడ ఇంకొకటి ఉండదని క్వశ్చన్ అనుకున్నాండి, ఒక షిప్ యూత్రం కూడా ఒక షిప్ ఉండదని క్వశ్చన్ అనుకున్నాండి. అయితే కదా 2 షిప్లు ఉన్నాయనుకున్నారు, యూత్రం కోటి ఉన్నది యూత్రం కోటి ఉన్నది, మధ్యలో లైట్ హౌస్ ఉండదని క్వశ్చన్ ఇచ్చినాడు ఆడ. అయితే దాని తర్వాత ఏమి ఇచ్చాడంటే ద యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ ఆఫ్ ది 2 షిప్స్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది లైట్ హౌస్ రైటా. డిప్రెషన్ ఇప్పుడు చూడండి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చాడు, అంటే పైన నుంచి చూస్తున్నారంటే ఇక్కడ పైన నుంచి కిందకి చూస్తే ఒకసారి 30 డిగ్రీలు అంటే ఇంకొకసారి 60 డిగ్రీలు. మీకేమని చెప్తే ఎక్కడి నుంచి ఇచ్చినా కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చినా కానీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చినా మనకి ఏమవుతుంది ఇక్కడ సేమ్ అవుతుంది. సో మనకి ఒకటి అనుకున్నట్టు సింపుల్గా ఏమనుకుంటారంటే ఒకటి మనకి ఏమనుకున్నా 30 ఇచ్చిండేది, ఒకటి 30 డిగ్రీలు ఉంటుంది, ఇంకోటి మనకి ఎంత ఉంటుంది అనుకష్టట 60 డిగ్రీలు ఉంటుంది అని క్వశ్చన్ ఇచ్చినాను రైటా అంతే. అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చిందంటే ఇఫ్ ద షిప్స్ ఆర్ 230√3 230√3 మీటర్స్ అపార్ట్ అని ఇచ్చాడు. అంటే ఈ 2 షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య దూరం ఎంత ఉన్నదని క్వశ్చన్ ఇచ్చాడంటే 230. అంటే మొత్తం డిస్టెన్స్ అనేది టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అనేది ఎంత ఉన్నదని క్వశ్చన్ ఇచ్చాడంటే 230√3 మీటర్స్ ఉన్నదని క్వశ్చన్ ఇచ్చినాడు. అర్థమైంది క్వశ్చన్. అయితే దెన్ ద హైట్ ఆఫ్ ది లైట్ హౌస్, అయితే ఈ లైట్ హౌస్ యొక్క హైట్ ఎంత అని క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాడు నార్మల్గా మనం చేసేది ఏమి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి అంతేనా. మీకు ఇది క్వశ్చన్ అర్థమైంది కదా. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చేయడం చాలా సింపుల్. ఇప్పటివరకు నేను క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఆన్సర్ ఏం చెప్పలేము. సో ఆన్సర్ చేయాలంటే మనకి ఇక్కడ చూడండి మనకి ఇది 30 డిగ్రీలు ఉండదని క్వశ్చన్ అంటే మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ వస్తాయి ఇక్కడ నార్మల్గా యూత్రాక పక్క రాస్తుంది చెప్పండి. √3 వచ్చాము మనకి ఏమైతే చెప్పండి ఇక్కడ ఒకటే, ఇక్కడ మనకి ఎంత వస్తుంది √3 అనేది వస్తుంది. మనకి యూత్రాక పక్క ఇది అవసరం లేదు ఎందుకంటే క్వశ్చన్ దాని గురించి మనకి ఎందుకంటే ఎందుకంటే వాడు ఇచ్చిండేది ఇదే కదా, కాబట్టి మనకు అనుకునాల్సింది దీని గురించి మాట్లాడదామండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 60 డిగ్రీలు ఇచ్చాడు. సో 60 డిగ్రీలు ఇచ్చినప్పుడు మనకి ఏమైతుంది చెప్పండి, ఇక్కడ ఇది √3 అవుతుంది, ఇది వచ్చేసి 1 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి మనకి ఉండేది ఒకటే, ఇక్కడ లైట్ హౌస్ ఇక్కడ కాబట్టి సేమ్, బట్ ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినాడు. బట్ 2 చెప్పడానికి డిఫరెంట్ ఉండొచ్చా, ఉండకూడదు కాబట్టి ఈక్వల్గా ఉండాలనుకుంటే ఇది √3. ఈ ఒకటిని √3 చేసేది ఈజీయా, √3 ఒకటి చేసేది ఈజీయా. ఆల్రెడీ ఇది విడుతుండే కాబట్టి ఇది √3 కావాలంటే దీన్ని ఏమితో ఏంటి చేస్తే సరిపోతుంది, √3తో ఏంటి చేసి సరిపోతుందే లేదా, అంటే దీన్ని సింపుల్గా √3తో ఏంటి చేసి సరిపోతాను లేదా. అప్పుడు ఏమవుతుంది ఇది √3 అవుతుంది ఇది కూడా, కాబట్టి 2 ఈక్వల్ అయిపోతాయి. సో దీన్ని చేసినప్పుడు దీన్ని కూడా √3తోనే ఇంటి చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి √3 × √3 చేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి, అంటే ఇక్కడ 3 పార్ట్స్ వస్తాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని పార్ట్లు వస్తాయి మనకి 3 పార్ట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని పార్ట్లు వస్తాయి 1 పార్ట్, అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ వచ్చినట్లు మనకి 4 పార్ట్స్, అంటే 4 పార్ట్స్ వాల్యూ మనకి తెలుసు. ఎంత ఇచ్చినారు 4 పార్ట్స్ వాల్యూ మనకి 230√3 అనేది ఇచ్చినాడు. మనకి ఇప్పుడు ఏం కావాలా మనకి లైట్ హౌస్ యొక్క హైట్ కావాలి. లైట్ హౌస్ యొక్క హైట్ ఎంత ఉన్నది మనకి √3, అంటే కాబట్టి √3కి మనకి ఏం కావాలి ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో మనకి చెప్పండి 4తో ఏమైపోతుంది మనకి చేయండి, ఇది చేసి ఏమొస్తుంది అంటే కింద 230 × 3 కదా ఇది, ఎందుకంటే √3 × √3 చేసి ఏమొస్తుంది 3నే కదా ఇది, బై మనకి ఏముండదు కింద 4 అనేది లేదు. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి, మనకి ఆప్షన్స్ ఏమిట్లో ఇచ్చినాడు పాయింట్లో ఇచ్చినాడు కదా. సో పాయింట్లో ఇచ్చినాడంటే ఫస్ట్ ఇంటి చేసింది, దాని తర్వాత లాస్ట్ ఫైనల్గా చేయండి 3 × 0 0 3 × 9 3 ఎంత 6/4. సో ఇప్పుడు 4తో కొట్టుకోవడానికి 4 1 4 4 7 28, కాబట్టి 4 5 అంతేనా 4 7 28 అనుకోవచ్చు, 4 2 8 తర్వాత ఇంకైతే మిగులుతుంది పాయింట్ కాబట్టి 4 5 లేరు అంటే 172.5 అనేది ఇచ్చినాడా.
ఆప్షన్ సి. సో ఇట్లా క్వశ్చన్ నెంబర్ 32 కదా, ఇది 33 కూడా చేసే ట్రై చేయండి, చూద్దాం. ఏం ఇచ్చారు చూడండి క్వశ్చన్ నెంబర్. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది 120 meters హైట్ ఆఫ్ ది లైట్ హౌస్. రైటా, ఒక లైట్ హౌస్ ఉన్నదానికని ఇట్టున్నాడు సింపుల్గా. ఇది 120 మీటర్లు ఎత్తున్నదాన్ని ఇచ్చినాడు, సింపుల్. ఇది ఒక లైట్ హౌస్ అయితే కింద ఏమి ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ ఆఫ్ 2 ships ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది లైట్ హౌస్. ఈ బేస్కి, ఇది బేస్, లైట్ హౌస్ యొక్క బేస్ అంటే ఇది. దీనికి ఆపోజిట్ సైడ్లో యూత్రంకి ఒక షిప్ ఉంటుందంట, యూత్రం కూడా ఒక షిప్ ఉంటుందంట అంటున్నాడు. రైట్, ఆ రెండు ఏం చేస్తాం అనుకోవచ్చు అంటే యాంగిల్స్ చేస్తామంటే. ఎంత యాంగిల్స్ చేస్తాం అని ఇస్తాడంటే, ఒకటి 30 degrees అంటున్నాడు, ఇంకొకటి వచ్చేసి 60 degrees అంటున్నారు. అంటే ఈ లైట్ హౌస్ దగ్గర నుంచి ఒకటి చేసేది ఫస్ట్ 30 degrees అంట, ఇంకోటి చేసేది ఏమంటున్నాడు ఇక్కడ సేమ్ 60 degrees అంటున్నాడు. అయితే ఫైనల్గా క్వశ్చన్ ఏం కనుక్కోమంటున్నాడు అంటే, వాట్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద షిప్స్. అంటే ఇదొక షిప్, ఇదొక షిప్ కదా, ఈ షిప్ మధ్యలో ఉండే ఈ 2 షిప్లు ఉన్నాయి కదా, ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉన్నాయి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇంతకుముందు అక్కడ క్వశ్చన్ మనకి ఇది ఇచ్చిండే, ఇది కనుక్కోమన్నారు. ఇప్పుడు ఇది ఇచ్చినాడు, ఇది కనుక్కోవాలి మనం, అంతే కదా. సో మనం ఎట్లా కనుక్కుంటాం చూడండి, సింపుల్ కనుక్కోవాలని కష్టం. అంటే మనకి చెప్తే కదా అప్పుడే మనకి 30 degrees వచ్చింది అంటే మేము ఏమో ఇక్కడ ఎన్ని పార్ట్స్ వస్తాయి, మనకి 1 part వస్తుంది. మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ వస్తాయి, √3 parts వస్తాయి. అలాగే మీరు ఇతులంగా రాద్దాం, ఇతులంగా రాస్తాను, ఇది 1 part అనేది. అలాగే మనకి 60 degrees వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇంకా ఎన్ని పార్ట్స్ వస్తాయంటే √3 parts వస్తాయి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ వస్తాయని క్వశ్చన్ అంటే 1 part అనేది వస్తుంది. బట్ మనకి ఎప్పుడైనా కానీ రెండు ఎట్లు ఉండాలా, ఈక్వల్గా ఉండాలి. కాబట్టి మనం దీన్ని ఏమిటితో ఎండ్ చేసినాం అప్పుడు ఇంతకు ముందు, √3తో ఎండ్ చేసి దీన్ని కూడా ఏమిటితో ఎండ్ చేసి మనము. కాబట్టి √3తో ఎండ్ చేసి ఇది ఎన్ని భాగాలు వస్తుంది, 3 భాగాలు. అంటే ఇక్కడ మనకి √3 వచ్చినట్లు కదా, అంటే √3 భాగాలు, ఎన్ని భాగాలు, √3 భాగాలు అనేవి ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 120 meters అనేది ఇచ్చారు. అయితే మనకి మొత్తం ఎన్ని భాగాలు, ఇది ఇంత కావాలంటే అప్పుడు ఇది 3 భాగాలు ప్లస్ 1 మొత్తం ఎన్ని భాగాలు అయితే 4 భాగాలకి ఎంత అనేది క్వశ్చన్ మార్క్. సో మనకి చేయాలంటే మీరు చెప్పండి, చేయండి. 12 4 అంటే 480 బై మనకి కింద ఏమొస్తుంది √3 వస్తుంది. ఎప్పుడైనా కానీ √3 వచ్చినప్పుడు మనకి ఏం చేయాలని చెప్పి మీకు రేషనలైజేషన్ ఖచ్చితంగా చేయాలి. అప్పుడు చేస్తే మనకి ఏమవుతుంది కష్ట అంటే 480 √3/3 అనేది అవుతుంది. సో మనకి కుట్లు కూడా అంటే దీని 3 1 3 6 18 అంటే మనకి ఏమొచ్చింది ఆన్సర్ 160 √3 అనేది. మీకు ఆప్షన్స్లో చూడండి ఏమి ఇచ్చినాడు, పాయింట్లు ఇచ్చినాడా, ఇవ్వలేదా. అంటే √3 అనేది లేపేసారు. చూడండి మనకి ఏమి చేయాలి అప్పుడు 160 ఇంటూ √3 అంటే ఏం రాయచ్చు మనం 1.732 అది తీసుకొని చేయండి, ఇంటి చేయండి. ఏమొస్తుంది మినిమం వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది 2768 రైటా. మనకి ఇక్కడ 276.8 ఆప్షన్స్లో చూడండి మనకి ఏమి ఇచ్చినాడు, నియర్ వాల్యూ అనేది రౌండెడ్ ఆఫ్ అని ఇచ్చినాడు. కాబట్టి మన క్వశ్చన్ అంటే నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలని అర్థం. సో నియరెస్ట్ వాల్యూ మనకి ఏమవుతుంది 277 277 అంతే. నియరెస్ట్ వాల్యూ తీసుకొని చేయండి దాన్ని. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 34 చూడండి ఏమి ఇచ్చినాడు, 34 కూడా చేద్దామండి. ఎగ్జాక్ట్లీ మిడ్వే అంటే మధ్యలో ఉండదని ఖచ్చితంగా బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ది 2 towers P అండ్ Q. P అనేది 2 టవర్లు అంట. ఇక్కడ రాస్తుంది చూడండి, ఇక్కడ P అనేది ఒక టవర్ అనుకో, ఇంకోటి వచ్చేసి Q కూడా ఒక టవర్ అనుకో. ఈ 2 టవర్లో కరెక్ట్ ఎక్కడంట మిడ్ కరెక్ట్ ఏడంట మధ్యలోనే అనుకోసి అంటున్నాడు. సో చూడండి అదే ఇచ్చాడు. సో ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ది 2 towers. ఫూట్ ఆఫ్ ది 2 towers అంటే ఫూట్ అంటే కింద పాదం కింద ఉండే దగ్గర మిడ్వేలోన ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ దేర్ టాప్స్. ద యాంగిల్ ఆఫ్ దేర్ టాప్స్ చెప్పండి మనకి పీక్ ఎంత ఇచ్చాడు, ఎంత యాంగిల్ ఇచ్చినాడు రా 45 degrees ఇచ్చినాడు. అంటే ఇంకోటి ఎంత ఇచ్చినాడు 60 degrees ఇచ్చినాడు. అయిపోయి మీకు అర్థమైందంటే ఇంక చేయొచ్చు. తర్వాత ఏమి ఇచ్చాడు చెప్పండి ఇంకా రెస్పెక్టివ్లీ ద రేషియో ఆఫ్ దేర్ హైట్స్ ఆఫ్ P అండ్ Q. దీని యొక్క హైట్కి రేషియో ఎంత ఉంది. ఫస్ట్ మనకు మీకు భాగాలు తెలుసు కదా, భాగాలు తెలిసినందుకు ఈజీ చెప్పొచ్చు. చెప్పండి మనకి ఇక్కడ 45 ఇచ్చినాడు అంటే ఇక్కడ ఎన్ని భాగాలు ఉంటాయి, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ కూడా ఒకటే ఉంటుంది రైటా. అలాగే మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ చెప్పండి √3 మనకి 60 వచ్చినది, ఇక్కడ ఎంత ఉంటుంది చెప్పండి ఏమంటారు √3 ఉంటుంది, ఇక్కడ ఎన్ని భాగాలు ఉంటాయి 1 భాగం ఉంటుంది. సో మనకి ఇక్కడ అవసరం ఎందుకంటే మనకి ఇది మాత్రమే కనుక్కోవాలి. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ చేసేది ఏమంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో చూడండి మనకి హైట్ ఆఫ్ ది PQకి సంబంధించి రేషియో కావాలి కాబట్టి P తర్వాత Q. Pకి ఎంత హైట్ ఎన్ని భాగాలు ఉన్నది, ఒక భాగం ఉన్నది. Qకి ఎన్ని భాగాలు ఉన్నది, కాబట్టి ఆన్సర్ మనకి 1:√3 ఆప్షన్లో ఉంటుంది. కానీ ఒకసారి జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేసి ఎప్పుడు తీసుకోవాలి 1:√3
ఇక్కడ 1 ఈక్వల్గా ఉన్నప్పుడు ఎందుకని అంటే మనకు క్వశ్చన్లో ఒక కండిషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చినాడంటే ఎగ్జాక్ట్గా ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో మధ్యలో మిడ్ పాయింట్లో ఉంటుంది ఇది క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఎంత భాగం ఉంటుందో ఇక్కడ కూడా అంతే భాగం ఉంటుందని అర్థం. సో మనకి ఇక్కడ ఆల్రెడీ దీంట్లోనే ఈక్వల్ వచ్చినాయి కాబట్టి ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈక్వల్ లేకుంటే కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏం చేయాలి, వీటిని రెండింటిని ఈక్వల్ చేయాలి. అక్కడ ఈక్వల్ చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది దానికి ఆటోమేటిక్గా ఏం చేస్తాం అనుకుంటే అంటే రేషియో కనుక్కుంటాం. రైటా? ఈక్వల్ లేకుంటేనే ఈక్వల్ చేయాలి, ఈక్వల్ ఉంటే అవసరం లేదు. చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 35 ఏమి ఇచ్చినారంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ అన్ అన్ఫినిష్డ్ టవర్ అట్ ఏ పాయింట్ డిస్టెంట్ వచ్చేసి 78 meters ఫ్రమ్ ఇట్స్ బేస్ టు ఇట్స్ బేస్ అంట ఈజ్ 30 degrees అని ఇచ్చారు. ఏమర్థమైంది చెప్పండి మీకు? అక్కడ ఒక టవర్, ఒక అన్ఫినిష్డ్ టవర్ ఉండదు, అదని మీకు అర్థమైంది కదా. ఒక అన్ఫినిష్డ్ టవర్ అనేది ఉండదంట. ఈ అన్ఫినిష్డ్ టాప్ నుంచి ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇచ్చినాడు మనకి. అర్థమవుతుందా మీకు? అక్కడ చూడండి క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ అన్ అన్ఫినిష్డ్ టవర్ ఎట్ ఏ పాయింట్ డిస్టెంట్ 78 meters ఫ్రమ్ ఇట్స్ బేస్గా. దీని యొక్క టాప్ యొక్క బేస్ అంటే ఇదే కదా. ఈ బేస్ నుంచి 78 మీటర్ల దూరంలోన, ఎన్ని మీటర్లు? 78 మీటర్ల దూరంలోన. రైటా? సో 78 meters దూరంలో నుంచి చూసేగిన ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎంత కనబడుతుందో దానికి ఇచ్చినాడు మనకి ఇక్కడ 30 degrees. ఇంకా పైన నుంచి చూసినా 30 అంటే కింద నుంచి కూడా మనకి 30 కనపడుతుంది అని ఇచ్చినాడు. అర్థమైంది ఈ పాయింట్ ఫస్ట్ వాళ్ళు చెప్పింది. సో ఇది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దాన్ని. తర్వాత మనకి ఏమి ఇచ్చాడంటే హౌ మచ్ హైయర్ మస్ట్ బి ద టవర్ బి రైజ్డ్. ఓకే, సో దట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ఫినిష్డ్ టవర్ అట్ ద సేమ్ పాయింట్ విల్ బి 60 degrees. సో ఇప్పుడు చూడండి, ఇది నార్మల్గా అన్ఫినిష్డ్ టవర్ దీంట్లో వాడు ఇచ్చిండేది. సో మీరు ఇక్కడ జాగ్రత్త చేసిగిన ఒక అన్ఫినిష్డ్ టవర్ వరకు ఇచ్చిపెట్టండి. ఫినిష్డ్ టవర్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు ఒక యాంగిల్ తీసుకొని అది మెజర్ చేయండి అని క్వశ్చన్ ఇచ్చాడు. ఫినిష్డ్ టవర్ చూసేగిన ఫినిష్ అయిన వరకు చూసేగిన ఒక యాంగిల్ వచ్చింది ఇచ్చినాడు. ఎంత ఇచ్చినా చెప్పండి యాంగిల్ మనకి అక్కడ 60 degrees ఇచ్చాడు. సో మనకు కావాలంటే దీన్ని ఏం చేస్తానంటే కానీ మీరు ఇక్కడ చూడండి, మనకి నార్మల్గా ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇచ్చిండేది. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను క్వశ్చన్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఫినిష్ అయ్యేది ఎక్కడో ఒక దగ్గర, ఇది ఎగ్జాక్ట్ మనకి ఇదని తెలియదు. సో మనకి ఇక్కడ వరకు ఫినిష్ అయ్యేదని చూస్తుంది. ఇక్కడ చూసి మనకి ఇప్పుడు యాంగిల్ అనేది ఎంత అవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు, 60. టవర్ అనేది పైకి పోతుంది. అన్ఫినిష్డ్ టవర్ కదా ఇచ్చిండే మనకి, అన్ఫినిష్డ్ యాంగిల్ కదా ఇచ్చింది. సో అన్ఫినిష్డ్కి యాంగిల్ ఎంత ఇచ్చినాడు? 30 ఇచ్చింది. మరి అన్ఫినిష్డ్ అని క్వశ్చన్ అంటే నన్ను టోటల్ టవరే కదా ఫస్ట్ అన్ఫినిష్డ్ టవర్ అని క్వశ్చన్ అనుకున్నది. కాబట్టి నాకు ఈ యాంగిల్ ఆఫ్ ఏమనుకుంటున్నాను, ఇది ఓవరాల్గా 60 ఎట్లయితుంది? ఓవరాల్గా 60 ఎట్లయితుంది? ఓకే, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిండే మీకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? నార్మల్గా ఒక టవర్ అని క్వశ్చన్ అనేది కాదు కదా ఇచ్చిండేది, అన్ఫినిష్డ్ టవర్ అని క్వశ్చన్ ఇచ్చినాడు. సో అన్ఫినిష్డ్ టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎంత ఇచ్చినాడు మనకి? 30 ఇచ్చినాడు. ఓకే, యాంగిల్ ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ అది కాదు, వాళ్ళు పెరుగుతుంది అని క్వశ్చన్ కాదు. మీకు అక్కడ రేజ్డ్ అని ఇచ్చింది దానికి మీరు అట్లా అనుకున్నది. హౌ మచ్ హయ్యర్ మస్ట్ బి టవర్ బి రేజ్డ్ సో దాట్ అంటే రేజ్ అని క్వశ్చన్ అంటే ఒకవేళ ఇక్కడ వరకు ఇప్పుడు అన్ఫినిష్డ్ టవర్ ఇది రైటా, కానీ ఇప్పుడు వరకు ఫినిష్ చేసిండేది ఇక్కడ వరకే అని క్వశ్చన్ అనుకోనండి. అర్థమైంది నేనేమంటే ఇప్పుడు ఇది మొత్తం టవర్ అన్ఫినిష్డ్ అబ్బాయి కానీ ఇక్కడ వరకే కంప్లీట్ అయ్యింది అని క్వశ్చన్ అనుకుంటాను. నేను ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయినప్పుడు యాంగిల్ ఒకటి ఇచ్చినాడు. ఒకవేళ ఇంకా ఇక్కడ ఇంకా అంటే రేజ్ అని క్వశ్చన్ అంటే అన్ఫినిష్డ్గా టవర్ పైన ఏది ఉంటుంది కదా అది ఎంత అని క్వశ్చన్ నార్మల్ క్వశ్చన్ అడుగుంటారు. అక్కడ ఫైనల్ క్వశ్చన్ ఏమడిగినది అన్ఫినిష్డ్ తర్వాత ఏమైంది చూద్దాం తర్వాత. ఇక్కడ వరకు అయితే ఫినిష్ అయిపోయింది టవర్, ఇక్కడ వచ్చేసి అన్ఫినిష్డ్ టవర్. సో అన్ఫినిష్డ్ టవర్కి పైకి ఇచ్చిన యాంగిల్ అయితే 30 degrees ఇచ్చినారు. ఫినిష్డ్ వరకు మనకి ఇచ్చిన యాంగిల్ ఎంత? 30 కాదు 60 degrees ఇచ్చిండేది మనకి. ఎంత ఇచ్చినారు? 60 degrees ఇచ్చినారు. అందుకోసమే అంటే ఫినిష్డ్ టవర్ వరకు ఇచ్చినది ఎంత మనకి? 60 degrees ఇచ్చినారు. అన్ఫినిష్డ్ ఇక్కడ వరకు కనుక అనుకుంటే మనకి ఇది ఎంత ఇచ్చినారు మనకి మొత్తం ఓవరాల్గా యాంగిల్ ఎంత ఇచ్చినారు మనకి ఇక్కడ 30 degrees అనేది ఇచ్చినారనమాట. మీకు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనపడుతున్నారు దీంట్లో. ఎన్ని ట్రయాంగిల్స్ కనపడుతుంది? ఒకటి చిన్న ట్రయాంగిల్ కనపడుతుంది, ఇంకోటి వచ్చేసి పెద్ద ట్రయాంగిల్ కనపడుతుంది. మీకు అర్థం కాలేదు ఇది. సో ఒకసారి చిన్న ట్రయాంగిల్ చూడండి, తర్వాత పెద్ద ట్రయాంగిల్ చూడండి. అయితే ఫైనల్ క్వశ్చన్ ఏమడిగినాడు చూడండి. ఫైనల్ క్వశ్చన్ ఏమడిగినాడు చెప్పండి.
చెప్పండి ఏమడిగినాడు క్వశ్చన్. సో దట్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ఫినిష్డ్ టవర్ అట్ ద సేమ్ పాయింట్ విల్ బి 60. హౌ మచ్ హైయర్ must the tower be raised so that the angle of the elevation of the top of the finished tower at the same point will be 60. సేమ్ మనకైతే చెప్తున్నాడు కదా, ఇది ఇంత ఎంత, ఇది మనం పెంచుంటారు కదా, అయిపోయిన తర్వాత ఇంకా ఎంత పెంచి రేజ్ చేసినారు కదా, రేజ్ చేసిన తర్వాత అన్ఫినిష్డ్ టవర్ అనేది ఇంకా ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా ఇది ఎంత, ఇది ఇంత వాల్యూ ఎంత అన్న క్వశ్చన్ అడుగుతున్నాడు అక్కడ. సో ఇప్పుడు మనం ఈ లెక్కని ఎట్లా చేస్తారు, ఇప్పుడు నార్మల్గా మీకు ఇక్కడ ఏం కనపడి ఇంతకు ముందు చెప్పిన ఇది ఒక టవర్ రైటా, ఇది కూడా సేమ్ మనకి అదే దాంట్లోనే ఉండదు. దీంట్లోన ఈ రెండు చూడండి, ఇది ఏమైనా బేస్ మారుతున్నాయి, ఇది మారట్లేదు. కాబట్టి ఈ వాల్యూని మీరు ఎట్లా అనుకున్నాలా నార్మల్గా. ఇప్పుడు చెప్పండి 60 డిగ్రీలు వచ్చినప్పుడు మనకి ఇది ఎన్ని భాగాలు అవుతుంది, ఇది రూట్ అవుతుంది, ఇది ఎన్ని భాగాలు అవుతుంది 1 అవుతుంది. తర్వాత చెప్పండి 30 డిగ్రీస్ వచ్చినప్పుడు ఎంత అవుతుంది చెప్పండి, కింద రూట్ 3 అవుతుంది, ఇంత 1 వస్తుంది. మరి ఇప్పుడు మనకి ఇది ఇంత 1 నార్మల్గా ఇట్లా కాకపోకున్నట్ల నార్మల్గా ఇంకొకటి మనం ఒకటి మెథడ్ చేసింటాం గుర్తున్నా, ఇంకోటి చూసింటాం, ఇదే త్రిభుజాన్ని ఇట్లా తిప్పి పెట్టుకొని కూడా చూడొచ్చు కదా. ఒకటి 30 డిగ్రీలు ఉంటుంది, ఒకటి 20 డిగ్రీలు ఉంటుంది అని వచ్చినప్పుడు 60 డిగ్రీలు 30 డిగ్రీలు వచ్చినప్పుడు కూడా ఒక ఒకటి గుర్తుంటుంది, మీకు గుర్తున్నది ఈజీగా గుర్తున్నది, ఏం గుర్తులేదా, ఏముండదు చెప్పండి. 60 డిగ్రీలు 30 డిగ్రీలు వచ్చినప్పుడు నార్మల్గా మీకు ఇది కూడా చెప్పింటి మేము, ఇది గుర్తున్నది ఇట్లా, ఇదే దానికి ఇట్లా చూసినప్పుడు ఇట్లా గుర్తున్నదని గుర్తులేదా, ఇట్లా కూర్చున్నప్పుడు ఇది మనకి 60 డిగ్రీలు ఒకటి, తర్వాత వచ్చేసి ఇంకోటి 30 డిగ్రీలు వచ్చినప్పుడు ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది చెప్పండి, ఇది ఎంత ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది ఒకటి, ఇది 2, దీన్నే అప్లై చేయొచ్చు కదా, ఇలా సేమ్ కనపడుతున్నది మీకు. నేనేమంటానంటే మళ్ళీ కొత్తగా ఆలోచన చేయొద్దండి రైట్. అంటే మనకి ఇక్కడ ఇది రూట్ 3 వాల్యూ అవుతుంది, ఇది వచ్చేసి 1, ఇది ఎన్ని భాగాలు అవుతుంది 2 భాగాలు అవుతుంది అంతేనా. సో మనకి రూట్ 3 వాల్యూ ఏమి ఇచ్చారు చెప్పండి, 70 80. మనకి ఏం కావాలనుకున్నారు మనకి 2 అంతే కదా. సో మనకి చేయండి ఏమొస్తుంది 2 నెంబర్ 16, 2014 1 15 రూట్ 3. సో మనకి ఆప్షన్స్లో చూడండి ఏమి ఇచ్చారు, బై కదా ఇది కావాల్సింది, సారీ బై రూట్ 3. సో బై రూట్ 3 అంటే ఏమొస్తుంది చెప్పండి, రూట్ 3 బై రూట్ 3 చేయాలి. సో మనకి చేసి ఏమొస్తుంది దట్ 3 5 15 3 6 అంటే మనకి ఏమొస్తుంది 52 రూట్ 3 అనేది. చూడండి ఆప్షన్స్లో 52 రూట్ 3 అనేది ఏ ఆప్షన్లో ఉండదే లేదా, చూడండి 52 రూట్ అంటే లెక్క ఇది ఇట్లే ఉండదు. బట్ మీరు ఏం చేస్తుంటారు అంటే ఫస్ట్ ఇది ఒక ట్రయాంగిల్ అక్కడ, మళ్ళీ ఇది ఇంత పెద్ద ఒక ట్రయాంగిల్ అక్కడ చేసే ట్రై చేస్తారు మీరు. అదే మీరు చెప్పింది ఫస్ట్ నేను ఇక్కడ 1 2 ఈ రూట్ 3 అనేది తాకున్నట్ల ఫస్ట్ 60 డిగ్రీలు ఒక త్రిభుజంలో అక్కడ చూసుకొని ఇది ఇంత అప్పుడు ఏమవుతుంది అంటే 60 అంటే మళ్ళీ ఇది ఏమవుతుంది, ఇది రూట్ 3 అవుతుంది, ఇది మామూలు 1 అవుతుంది, ఇది ఇంత మొత్తాన్ని మీరు ఏమనుకుంటారు ఇక్కడ రూట్ 3 అనుకుంటారు. మళ్ళీ అప్పుడు ఈక్వల్ చేసుకుని అంత మంది తతంగా అవసరం లేకున్నట్లు మీకు ఆల్రెడీ మనకి మీరు ఏం చేస్తారనుకుంటే ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈ విధంగా ఇట్లా పెడితే కదా ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఇది తెలుసుకున్నప్పుడు ఆల్రెడీ మనకి బాగా తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు చేయాలి కొత్తగా ఈక్వల్ చేసిన అవసరం ఉండేది, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది మీరు చేసే కదా, ఆ ఆలోచన రావాలా. రైట్ 36వ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏ పోస్టర్ ఈజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్ అంట. అంటే ఏమి ఒక పోస్టర్, సినిమా పోస్టర్ నార్మల్గా అనుకున్నాండి, ఇది ఒక బిల్డింగ్ అనుకుంటే కదా ఇటువరకు బిల్డింగ్ ఉండదు అనుకున్నాండి, ఈ బిల్డింగ్ పైన మళ్ళీ ఏముండదంట ఒక పోస్టర్ ఉండదు అంటున్నాడు. ఒక బిల్డింగ్ ఇది ఇటువరకు దానిపైన ఒక పోస్టర్ ఉండదంట. అయితే ఏ పర్సన్ ఈ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ ది 50 మీటర్స్ ఫ్రమ్ ది బిల్డింగ్ నుంచి ఒక 50 మీటర్ల దూరంలోన గ్రౌండ్ అంటే ఫుట్ నుంచి ఇక్కడ నుంచి ఒక 50 మీటర్ల దూరంలోన ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు అంటున్నాడు రైటా. అయితే ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పోస్టర్ అండ్ టాప్ ఆఫ్ ది పోస్టర్ అంటే ఏమి పైందిగా ఇది ఒకేసారి టాప్ ఆఫ్ ది పోస్టర్ ఎంత అంటున్నాడు 45 డిగ్రీలు అంట. ఎంత ఇచ్చినాడు మనకి 45 డిగ్రీలు. అలాగే చూడండి టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత ఇచ్చినాడు చెప్పండి. అంటే మళ్ళీ ఒకసారి టాప్ ఆఫ్ ది చూడండి ఫస్ట్ మనకి అది చూస్తున్నారు టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత ఇచ్చినాడు మనకి ఇక్కడ ఎంత 30. టాప్ ఆఫ్ ది పోస్టర్ అంటే ఇదే కదా పోస్టర్ పైన ఉండేది 45 డిగ్రీలు ఇచ్చినారు. నెక్స్ట్ టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఏమి ఇచ్చినాడు మనకి 45.
కరెక్ట్ చెప్పండి, మీరేం చెప్పట్లేదు. అదే పోస్టర్ది 45, మొత్తం ఇది మొత్తం తెచ్చేసి కలిసి పోస్టర్ మొత్తం 45. ఒక ఓన్లీ ఇది ఇంతకు మాత్రం చెప్పండి ఎంత ఇచ్చినాడు, 30 degrees ఇచ్చినాడు, అంతే కదా. టాప్ పైన దానికి మాత్రం 45 degrees, రైట్. ఈ బిల్డింగ్ పైన దానికి మాత్రం చూసినది ఎంత అనుకోవచ్చంట, 30 degrees అని ఇచ్చినాడు. అంటే మీరు సేమ్ ఇదే మనకి మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే కదా, ఇక్కడ చూడండి ఒక యాంగిల్ ఇది ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 30, ఇక్కడ చూసుకొస్తే మనకి ఎంత వస్తుంది 45. మీకు అర్థమవుతుండే లేదు. ఇంతకుముందు కూడా మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఇది 30 ఎంత ఇచ్చింది, 30 60 అంటే 30 కూడా 60 ఇచ్చి ఇంకోటి మనకి ఇచ్చింటారు 30 ఇచ్చింటారు నార్మల్గా, అదే ఇచ్చినది మనకి రూట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పండి, మనకి 30 45 వచ్చింది. 30 45 వచ్చినప్పుడు మనకి ఇది ఎంత వస్తుంది చెప్పండి, ఇది ఎంత వస్తుంది చెప్పండి, ఇది ఎంత వస్తుంది, ఇది ఎంత వస్తుంది, ఇది ఎంత వస్తుంది. మనకు కావాల్సిన నాకు తెలిసి ఒక పోస్టర్ హైట్ కనుక్కోమని అంటాడు వాడు. దీంట్లో చూడండి పోస్టర్ హైట్ కనుక్కోమని చెప్పింది. అయితే ఫైనల్గా ఏం కనుక్కోమన్నాడంటే వాట్ ఈజ్ ద 20% హైట్ ఆఫ్ ది పోస్టర్, హైట్ ఆఫ్ ది పోస్టర్ అంటున్నాడు. సో నార్మల్గా హైట్ ఆఫ్ ది పోస్టర్ అంటే ఇది ఎంత వస్తుంది మనకి, ఇది ఇంత భాగాలు మనకి ఏమొస్తుంది మనకి √3 - 1. బట్ మనకు క్వశ్చన్లో ఇచ్చిండేది కదా, ఇది ఇచ్చినాడు కదా ఇది, మరి ఇది ఎంత ఉంటుంది చెప్పండి, మనకి ఎంత ఉంటుంది. ఒకటి ఉంటే ఇంకా ఆన్సర్ వచ్చేస్తుంది కదా, చెప్పి ఇంకా ఆన్సర్ ఎంత మరి చూడ, ఆప్షన్స్ చూసుకొచ్చి అది ఇంటి అది చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్స్లో ఏముండదు చెప్పండి, 50 ఏమి ఇచ్చాడు. కాకపోతే క్వశ్చన్లో మనకి ఇంకా చేంజ్ అయ్యేది 200% కదా అడిగింది, డైరెక్ట్ హైట్ అడిగితే డైరెక్ట్ చేస్తుంటారు మీరు. బట్ అప్పుడు మనం చేయాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ ఒక 1 part ఉంటుంది కాబట్టి 1 partకి మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 50. మనం ఎన్ని పార్ట్లకు కనుక్కోవాలా, √3 - 1 partsకి ఎంత. బట్ మనం చేసి 50 × √3 - 1 అనేది వస్తుంది. బట్ మనకి ఇది కాదు కదా ఆన్సర్, ఎందుకంటే ఎంత పర్సెంట్ కనుక్కోమని చెప్పిండే చెప్పండి వాడు, ఎంత పర్సెంట్ కనుక్కోమని చెప్పిండే కదా. ఇక్కడ 1 మనకు వచ్చేది, 1 √3 200% అంటే 2 వస్తుంది కదా. 100 అనేది ఆప్షన్స్లోనే లేదు మనకి, అక్కడ 100/3 అనేది ఇచ్చినారాడ. మనకి ఎన్ని పార్ట్స్ వస్తాయి ఇక్కడ, ఎట్లా 30 కదా ఉండేది, 1/√3 వస్తుంది చూడండి ఇక్కడ. ఎందుకంటే ఇది చూడండి అప్పుడే 30 degrees కదా, ఇది √3 వస్తుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ √3 కనుక్కోవాల్సింది. ఇక్కడ ఎంత ఇచ్చి ఏంటికి ఇది √3కి 50 అవుతుంది. చూసుకున్నాడు కరెక్ట్గా, మీరు పాయింట్ మీకు గుర్తులేవు మీకు. ఇక్కడ ఇది √3 - 1 అయితే మీరు కరెక్ట్ చెప్పినారు. బట్ ఇక్కడ కింద ఎంత వస్తుంది మనకి, ఇది √3 అనేది వస్తుంది. ఎంత వస్తుంది, √3 అనేది వస్తుంది. సో అక్కడ చూడండి మనకి ఏమొస్తుంది చెప్పండి, √3 - 1 × 50/√3 ఉన్నది. సో √3 ఉన్నది కాబట్టి మళ్ళీ మనకి 200% కాబట్టి 200% అనిపిస్తుంది, 200/100 చేయాలి. మళ్ళీ ఇక్కడ √3 ఉన్నది కాబట్టి దీన్ని ఏం చేయాలనిపిస్తుంది, రేషనలైజ్ చేయాలి, అంటే √3/√3 చేయాల్సి వస్తుంది. సో ఇట్లా 2 0 క్యాన్సల్. ఇక్కడ √3 కూడా ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకు ఆన్సర్ చెప్పండి, 2 5 అంటే 50, అంటే 100 √3 - 1/√3. చెప్పండి మనకు ఆప్షన్స్లో ఎక్కడ ఇచ్చాడు, కొట్టేసేది అవసరం లేకుండా నార్మల్గా ఇద్దామంటే చేయండి. అప్పుడు ఏం చేశారనుకో పైన ఎట్లా పెట్టండి, 3 అవుతుంది. పక్కన దీన్ని లోపల పంపించేసినారా, పంపించేసేయండి. √3ని లోపల పంపించేసి ఏమొస్తుంది చెప్పండి. అప్పుడు 3 × 3 చేసి 3 తర్వాత √1 చేసి ఇది ఇచ్చినాడు ఆప్షన్స్లోనా. సో మనకి ఇచ్చిన ఆన్సర్నే కదా, ఆప్షన్లో ఏది ఇచ్చితే దాని ప్రకారం చేయాలి. ఇది ఇచ్చినాడా 100 × 3 - √3/3 ఇది ఇచ్చినాడు చూడండి. సో సేమ్ క్వశ్చనే, కొంచెం అటు ఇటుగా ఉన్నది అంతే. ఏమి ఇచ్చినాడంటే 35వ క్వశ్చన్, దేర్ ఆర్ 2 vertical poles, అంటే నిలువుగా 2 పోల్స్ ఉన్నాయంట. 1 on each side of the road, రైటా, 1 on each side of the road just opposite to each other అంట. ఓకే, 1 pole is హైట్ ఇచ్చేసినాడు 108 మీటర్లు అంట. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ దిస్ పోల్ ద యాంగిల్ డిప్రెషన్ ఆఫ్ ది టాప్ అండ్ ది ఫుట్ ఆఫ్ ది అదర్ పోల్స్ ఆర్ 30 degrees అంతే ఇచ్చింది, అండ్ 60 degrees రెస్పెక్టివ్లీ అని ఇచ్చినాడు. అర్థమైంది మీకు, ఏమన్నా అర్థం కాలేదు ఇక్కడ క్వశ్చన్ చెప్పండి, మీరు డయాగ్రామ్ చెప్పండి, నేను డయాగ్రామ్ గీయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ 2 పోల్స్ అని ఇచ్చినాడు. 2 పోల్స్ ఎట్లా వేయాలా, ఒకటి ఇట్లా ఒకటి వేస్తాను. ఓకే, తర్వాత యూత్లో ఇంకొక పక్క ఇంకొక పోల్, రైట్, ఇంకొక పోల్ వేద్దాం. అందులో మనకి ఒక పోల్ యొక్క లెంత్ ఇచ్చినారు, 2 ఈక్వల్ లెంత్ ఇచ్చినారని చెప్తున్నారా ఏమన్నా, ఏం లేదు. అంటే మనకి 2 ఈక్వల్ అయితే ఉండకూడదు, ఒకవేళ ఈక్వల్ ఉన్నాయంటే ఈక్వల్ వేసుకోవచ్చు. బట్ అక్కడ ఈక్వల్ లెంత్ అనేది ఏం చెప్పలేదు మనకి స్పెసిఫిక్గా. కానీ ఏమి ఇచ్చాడంటే 1 on
ఈచ్ సైడ్ ఆఫ్ ఎ రోడ్ అంట రైటా, ఈచ్ ఆఫ్ ది సైడ్ అంటే ఒక ఇది మధ్యలో రోడ్ ఉన్నది అనుకుంటే యువతరంగ పక్క ఒక పోల్ ఉన్నది, యువతరంగ పోల్ ఉన్నది అనుకోసి అనుకున్నాండి. అయితే ఒకటి ఎంత ఎంతున్నాడు రా, 1 పోల్ ఈజ్ 108 మీటర్స్ హైట్ రైట్, ఒకటి 108 మీటర్స్ హైట్ ఉన్నది అనుకోసి అనుకుందాం. అయితే ఇంకొకటి చెప్పండి, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ దిస్ పోల్, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ దిస్ పోల్ అంటే ఈ పోల్ నుంచి నెక్స్ట్ ఈ పోల్ యొక్క బేస్ని కానీ చూస్తే కన్నా యాంగిల్ ఏర్పడుతుంది అంటే ఏం ఏర్పడుతుందని చెప్పండి. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ దిస్ పోల్ ద యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ ఆఫ్ ది టాప్ అండ్ ది ఫుట్ ఆఫ్ ది అదర్ పోల్స్ ఆర్ 30 degrees అండ్ 60 degrees రెస్పెక్టివ్లీ. మీకు ఏమర్థమైంది క్వశ్చన్? ఏదైతే ఇప్పుడు 108 మీటర్స్ పొడవు ఉన్న ఈ పోల్ ఉన్నదో ఈ పోల్ నుంచి ఈ పోల్ని చూస్తున్నాడంట, 2 సార్లు చూస్తున్నాడంట. ఒకసారి ఏం చూస్తున్నాడంటే ఈ పోల్ నుంచి కింద చూస్తున్నాడంట, ఒకసారి ఈ ఫుట్ని చూస్తున్నాడంట, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పోల్ ఏదే టాప్ని చూస్తున్నాడంట. అర్థమైందా? సో మళ్ళీ చెప్తున్నాడు క్వశ్చన్ లాగా అదే ఇచ్చింది కదా. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ దిస్ పోల్, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ దిస్ పోల్ ద యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది టాప్ అండ్ ద ఫుట్ ఆఫ్ ది అదర్ పోల్స్ ఆర్ టాప్ అండ్ ది ఫుట్. టాప్ అంటే ఇది 108 మీటర్ల పొడవు ఉండే ఈ పోల్ యొక్క పైన భాగం నుంచి ఈ పోల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. 2 రకాలుగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎట్లా? ఈ టాప్ పైన నుంచి ఒకసారి కింద చూస్తున్నాడు, దీని యొక్క బాటమ్ చూస్తున్నాడు, ఇంకొకసారి టాప్ని చూస్తున్నాడు. అంటే ఏమని అర్థం ఇక్కడ మనకి చెప్పాడంటే ఇండైరెక్ట్గా ఇట్లా ఒక లైన్ ఇట్లా అబ్జర్వేషన్ అనేది ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇక్కడ కూడా మనకు ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది అని కష్టం అర్థం రైటా. సో ఆ యాంగిల్ అనేది ఎట్లా ఇచ్చినాడు అని చెప్పండి. ఫస్ట్ మనకి చెప్పండి ఎంత ఇచ్చినాడు ఫస్ట్ది ఫస్ట్ చూడండి. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ దిస్ పోల్ ద యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ ఆఫ్ ది టాప్కి ఎంత ఇచ్చినాడు మనకి 30 డిగ్రీలు అని ఇచ్చాడు. టాప్కి ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 30 డిగ్రీలు అని ఇచ్చాడు. మన బాటమ్ ఎంత ఇచ్చాడు 60 డిగ్రీలు ఇచ్చినాడు. అయిపోయాయి. అంటే మీరు ఫస్ట్ ఒక డయాగ్రామ్ తీసుకునే ట్రై చేయండి. ఇప్పుడు నేను చూసే కదా దీన్ని చూడండి, నార్మల్గా ఈ పోల్ ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాను నేను నార్మల్గా. ఎందుకంటే ఇప్పుడు ఈ పోల్ హైట్ ఎక్కడ గీస్తే కదా ఈ పోల్ ఎంత ఉంటుంది, ఈ పోల్ ఇక్కడ వరకు కూడా హైట్ అంతే ఉంటుంది, తర్వాత ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ అనుకుంటే. ఎందుకంటే ఇది ఒక ట్రయాంగిల్ అక్కడ ఫామ్ కావడానికి ఏదైనా చూసుకునే ట్రై చేద్దాం. సో ఫైనల్గా క్వశ్చన్ ఏమడిగినాడు చూడండి. ఫైనల్గా క్వశ్చన్ ఏమడిగినాడంటే ద హైట్ ఆఫ్ ది అదర్ పోల్ అంటే దీని యొక్క హైట్ కనుక్కోవాలని క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, దీని యొక్క హైట్ ఎంత కనుక్కోవాలంటున్నాడు. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ నార్మల్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డిప్రెషన్ ఇచ్చింది, డిప్రెషన్ కదా ఇచ్చింది. డిప్రెషన్ అనుకుంటే నార్మల్ ఇట్లా పైనకి ఇట్లా చూసినప్పుడు 30 డిగ్రీలు కనబడుతుంది. ఇక్కడ కూడా మనకి ఇంత 30 డిగ్రీలు కనబడుతుంది అట్లా అనబడుతుంది. సో ఫస్ట్ ఈ 30 చూపెట్టి ఈ 60 చూడండి. ఫస్ట్ ఈ 60 చూసి మనకి ఎంత ఏ రేషియోలో ఉంటాయి చెప్పండి. నార్మల్గా 60 అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదే కదా కనబడుతుంది. సో 60 డిగ్రీ అనుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. రైట్, ఇక్కడ ఒక భాగం ఉంటుంది, సారీ ఇక్కడ √3 భాగాలు ఉంటుంది, ఇక్కడ వచ్చేసి కింద ఒకటి అనేది ఉంటుంది. ఇది ఒకటి సేమ్. ఇప్పుడు నేను అంటే దీన్ని జాగ్రత్త చూడండి. సేమ్ ఇప్పుడు ఇది ఒక పోల్ అని కష్టం అనుకుంటే కదా మనకి ఈ పోల్ నుంచి ఇక్కడ ఇది ఒకటి కూడా ఒక ట్రయాంగిల్ అక్కడ ఏర్పడింది కదా. మనకి ఇక్కడ ఎంత ఇచ్చినాడు, మనకి ఇక్కడ 30 డిగ్రీస్ కదా అని ఇచ్చినాడు. అంటే ఇది మనకి 30 డిగ్రీస్ అంటే ఇది ఎంత ఉంటుంది, ఇది 1 ఉంటుంది. మనకి ఇది ఎంత ఉంటుంది √3 అనేది ఉంటుంది. ఎంత ఉంటుంది మనకి అది √3 అనేది ఉంటుంది. సో మనకి ఇది అనేది అవసరం లేదు. కానీ ఇక్కడ నుంచి ఇటు వరకు ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డిస్టెన్స్ మనకి ఎంత ఉండాలా, సేమే ఉండాలి. కానీ మనకి ఇదేమో ఇంత డిస్టెన్స్ అనేది ఎన్ని భాగాలు వచ్చింది, మనకి √3 భాగాలు వచ్చింది. బట్ మనకి ఇక్కడ మాత్రం ఎన్ని భాగాలు ఉన్నాయి, ఇక్కడ ఒక భాగం ఉండదు. కానీ మనకు అట్లా ఉండొచ్చా? కాబట్టి మనం ఏం చేయాలా, ఈక్వల్ చేయాలి కదా. సో ఈక్వల్ చేయాలంటే దీన్ని ఏమితో ఏంటి చేయాలా, √3 ఏంటి చేసే దీన్ని కూడా ఏమితో ఏంటి చేయాల్సి వస్తుంది, √3 అనేది దీన్నే చేయాలి కదా. అప్పుడు √3 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి. ఇది ఎంత అవుతుంది మనకి, అంటే మొత్తం ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ కానీ మొత్తం తీసుకునేది ఈ √3 అనేది మొత్తం కదా. ఈ 1 అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితేనే 1, ఇది ఇంత భాగాలకు మొత్తం అంతా చేసుకొస్తే మనకి ఎంత 3 భాగాలు అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అనుకొస్తే √3 రైట్. ఇప్పుడు మనకి 3 భాగాలకి ఎంత వచ్చింది, ఇక్కడ 108 వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఇంత 8 కదా కావాల్సింది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 భాగాలు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని భాగాలు వచ్చింది 1. అంటే మనకి మరి ఇది ఇంత భాగాలు కావాలంటే ఎన్ని భాగాలు వస్తుంది 2. అంటే మనకి క్వశ్చన్ కావాల్సింది ఎన్ని భాగాలకి 2 భాగాలకి ఎంత. సో మనకు ఒకసారి క్వశ్చన్ చెప్పండి, మనకి ఏమొస్తుంది 3 × 9 3 × 18 అంతే కదా. సో 36 అంతలో 72. చూడండి 38వ క్వశ్చన్ అంటే చూడండి అబ్బా రాలేదంటే వాళ్ళకి ఏమి ఇచ్చినట్టు 38ది ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ఏ బిల్డింగ్ రైటా. ఒక టవర్ ఉందంట,
తర్వాత ఇంకోటి వచ్చేసి ఇక్కడ పక్కన ఏముందంటే ఇంకోటి బిల్డింగ్ ఉందంట. సో ఈ టవర్ కట్ నుంచి ఏం చేస్తున్నారు ఇక్కడ, తర్వాత బాటం ఒకసారి చూస్తున్నారు. ఎంత ఇచ్చినారా యాంగిల్, ఎంత ఇచ్చినారా ఇక్కడ, 145, 145 ఇచ్చినారు. ఇక్కడ ఇంకోటి 60 డిగ్రీలు ఇస్తారు. అంతేనా? ఇంకా ఏమని ఇచ్చినాడు దీంట్లో వాల్యూస్? హైట్ ఆఫ్ ది టవర్ వచ్చేసి ఇక్కడ 120 ఇచ్చినాడు, 120 మీటర్స్. అయితే ఏం కనుక్కోవాలి, బిల్డింగ్ హైటా, బిల్డింగ్ హైట్ కనుక్కోవాలి. సో ఇక నార్మల్ ఇక్కడ చెప్పండి 45 డిగ్రీస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, రైట్ మనకి అవసరం కావస్తుంది. నెక్స్ట్ 60 డిగ్రీలు ఇది ఇది మాత్రమే చూడండి. 60 డిగ్రీలు ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంటుంది, 60 డిగ్రీలు ఉన్నప్పుడు ఇది ఇంత ఓవరాల్గా 60 డిగ్రీలు ఎంత ఉంటుంది ఓవరాల్గా 1/, ఇది √3/1 కదా, అంటే ఇక్కడ √3 ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఉంటాయి. సో మనకి యాక్చువల్ అంటే ఇక్కడ రెండు హైట్ రెండు కామన్గా ఉండేది కాబట్టి రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో రెండు ఈక్వల్గా ఉన్నాయంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఏం చేయొచ్చు, డైరెక్ట్గా కనుక్కోవచ్చు. సో చెప్పండి మనకి ఓవరాల్గా ఎంత ఇచ్చాడు చెప్పండి మనకి వాల్యూ, ఓవరాల్ వాల్యూ ఎంత ఇచ్చినాడు, √3కి ఎంత ఇచ్చినాడు మనకి 120 ఇచ్చాడు. సో మనకు కావాల్సింది ఓన్లీ ఇదింత మాత్రమే కాబట్టి ఇదింత అంటే మనకి ఏమవుతుంది ఓవరాల్గా √3, దీంట్లో నుంచి ఇదింత తీసేయాలి కదా. సో తీసేస్తే మనకి ఏమవుతుంది -1. సో అది కనుక్కోవాలి. సో మనకి ఏమిటి కనుక్కోవాలా, √3 - 1కి క్వశ్చన్ మార్క్. సో మనకి ఏం చేస్తారు చెప్పండి, 120 × √3 - 1 బై ఏముండదు ఇక్కడ √3 అనేది ఉంది. సో √3 కాబట్టి దీనికి ఏం చేయాలి, మనకి రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. చేసి మనకి ఏమొస్తుంది చెప్పండి, 120 √3 - 1 × √3/3. సో మనకి కొట్టుకొడితే ఏమొస్తుంది, సో 40 √3 - 1 × √3, రైటా. ఇది చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. సర్లే తర్వాత చూసుకుంది ఇది చూడండి. ఇది 39 చూడండి. ఏమి ఇస్తాడంటే ఫ్రమ్ ది టాప్ ఆఫ్ యాన్ అప్రైట్ పోల్ వచ్చేసి ఎంత ఇచ్చినాడంటే 17.5 మీటర్ల హైట్ అంట. ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ అప్రైట్ టవర్ వాజ్ 60. సేమ్ లాగ్ క్వశ్చన్ ఇచ్చినాడు మళ్ళీ. అయితే ఇఫ్ ద టవర్ వాజ్ 57.75 మీటర్స్ టాల్, రైట్. ఒక పెద్ద టవర్ ఉన్నదని ఇచ్చినాడు. ఇక్కడ ఒక పెద్ద టవర్ అనుకుంటున్నాండి. ఎంత ఉన్నదండి ఇది 57.5 మీటర్స్ పొడవండి ఒక టవర్ ఉన్నదంట. దీని పక్కన మళ్ళీ ఇంకొక టవర్ ఉన్నదని అనుకుంటాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే జస్ట్ ఈ టవర్ మాత్రమే చూస్తున్నాడంట, పైన టాప్ ఆఫ్ ది టవర్ని చూస్తున్నాడంట. ఈ టాప్ ఆఫ్ ది టవర్ చూసినప్పుడు ఒక యాంగిల్ ఇచ్చినారా, ఎంత ఇచ్చినారా యాంగిల్, అది 60 డిగ్రీలు ఇచ్చినాడు. టాప్ ఆఫ్ ది టవర్ చూసినప్పుడు ఎంత ఉంటుందంట 60 డిగ్రీలు అని ఇచ్చాడు. బట్ మనకి ఇక్కడ చూడండి ఈ చిన్న యొక్క టవర్ యొక్క హైట్ కూడా ఇచ్చినాడు. ఎంత ఇచ్చాడు, చిన్న టవర్ యొక్క హైట్ ఎంత ఇచ్చినాడు 17.75 అనేది ఇచ్చినాడు. సో ఇక్కడ చెప్పండి ఇది ఇంత 17.75 ఉంటే కానీ ఇది నాకు ఎంత ఉంటుంది 40 అంతే కదా. 40 17 కలిపితే 57.75 అవుతుంది. అయితే మనకు ఫైనల్గా క్వశ్చన్ ఏం అడిగినాడంటే చూడండి ఏమి ఇచ్చినాడు, హౌ ఫార్ అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ది పోల్ వాజ్ ద ఫూట్ ఆఫ్ ది టవర్, రైటా. ఫూట్ ఆఫ్ ది పోల్, ఇది పోల్ కదా మనకి ఇచ్చినది పోల్. ఇది ఇంకోటి ఏమి ఇచ్చాడు టవర్. ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకు ఒకటే యాంగిల్ ఇచ్చాడు, జస్ట్ ఇది 60 డిగ్రీలు అన్నప్పుడు చెప్పండి. ఇది 60 డిగ్రీలు ఉంటే మనకి ఇక్కడ ఎంత ఉండాలా, ఇది √3 ఉండాలా. ఎక్కడి వరకు, ఇక్కడికే, రైట్. ఇది √3, ఇది ఎంత ఉంటుంది, ఇది 1 అనేది ఉండాలి. సో ఇక్కడ 1 ఉండదు అని క్వశ్చన్. ఇక్కడ చూడండి ఇది కూడా ఎంత ఉంటుంది 1 ఉంటుంది, ఎందుకంటే ఇది కనుక్కునేసి ఇది కూడా వచ్చిస్తుంది లేదా. బట్ మనకి ఇక్కడ √3కి మనకి ఈక్వల్ చేయాల్సింది ఏం చెప్పండి, ఇది 17.75 ఇక్కడ వరకు. ఇది మొత్తం వచ్చేసి 57.5 అంటే ఇది ఇంత మాత్రం ఎంత ఉంటుంది అనిపిస్తే 57.75 నుంచి 17.75 తీసేసి అయిపోయి కదా. మళ్ళీ తీసేసి ఎంత వస్తుంది మనకి 40 అనేది వస్తుంది, అంతే కదా. అప్పుడు మనకి ఒక భాగంకి ఎంత కనుక్కుంటే చాలు, ఒక భాగమే కదా డిస్టెన్స్ కనుక్కోవాల్సింది. అంటే మనకి ఏమైతే 40/, సో √3 వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేయాలా √3/√3 అనేది చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది 40/3 √3 అనేది చూడండి. ఆప్షన్స్లో చూడండి మనకి ఏమి ఇచ్చాడు, మనకి ఇదే ఇచ్చినాడు డైరెక్ట్గా, అదే ఇచ్చినాడు 40√3/3 అనేది ఇచ్చినాడు. పాయింట్లో ఏమైనా ఇచ్చింది మనం పాయింట్లో చేసేవాళ్ళం. సో మనకి ఇక్కడ 2 యాంగిల్స్ ఇచ్చినాడు, పైన కింద చూసినాడు అని. ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ పైన మాత్రమే చూసినాడు అంటే బాటమ్ అనేది ఇవ్వలేదు. ఇంకా ఈజీగా అవుతుంది కదా క్వశ్చన్ మనకి. అప్పుడు ఒకటే ట్రయాంగిల్ నుంచి చేయొచ్చు మనం డైరెక్ట్గా. సో మీకు 40 లెక్క చెప్తే చూడండి, ఒకసారి జాగ్రత్త చూడండి మళ్ళీ. ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ అంటే మనకి ఇక్కడ ఊర్ధ్వ కోణం అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమంటున్నాడంటే ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎన్ అప్రైట్ టవర్. ఒక టవర్ ఉండదంట,
టవర్ అంటే పెద్ద టవర్ తీసుకున్నాండి. ఇక్కడ ఇంకోటి పోల్ ఉన్నదని ఇచ్చినాడు. ఇక్కడ ఈ టవర్ పైన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పైకి చూసినప్పుడు టవర్ పైన చూసినప్పుడు ఎంత వస్తుంది అని క్వశ్చన్ చెప్తున్నాడు. చూడండి ఎంత ఇచ్చినాడు చెప్పండి. అది ఎక్కడి నుంచి చూసినాడంటే ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది స్ట్రైట్ పోల్. ఎక్కడి నుంచి చూస్తున్నాడంటే దీనిపైన ఈ పోల్ యొక్క స్ట్రైట్ టాప్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి చూస్తున్నాడంట. అర్థమవుతుంది కదా. కాకపోతే ఇది పోల్ యొక్క హైట్ కూడా ఇచ్చినాడు. వాళ్ళు ఏమి ఇచ్చినాడు మనకి 24 అంటున్నాడు. సో ఇది ఒక పోల్ ఉండదు కదా, ఈ పోల్ యొక్క టాప్ నుంచి ఈ టవర్ ఉండదు కదా, ఈ టవర్ యొక్క హైట్ టాప్ని చూస్తున్నాడు అంటున్నాడు. ఇట్లా చూసినప్పుడు నార్మల్ చూస్తాం కదా. ఇప్పుడు ఈ ఏర్పడే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎన్ని డిగ్రీలు అని ఇచ్చినాడు? 60 డిగ్రీలు అని ఇచ్చినాడు అంతే. అయితే ఇక్కడ చూడండి నార్మల్గా ఇప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుందే లేదు ఇక. సో మనకు 60 డిగ్రీలు ఉన్నప్పుడు మనకి ఇది ఎంత ఉంటుంది చెప్పండి? ఇది √3 ఉంటుంది, ఇది 1 అనేది ఉంటుంది. సో ఇక్కడ 1 ఉండదు అని క్వశ్చన్, ఇక్కడ కూడా మనకి ఏముంటుంది కింద 1 ఉంటుంది. సో మనకు ఫైనల్గా క్వశ్చన్ ఏమడిగినాడు అని క్వశ్చన్ అంటే హైట్ ఆఫ్ ది టవర్ అన్నాడు. సో హైట్ ఆఫ్ ది టవర్ అని మనకు అనుకోవాల్సింది ఇక్కడ నుంచి ఇటు వరకు 24 ఉంటాయి కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి ఇక్కడ ఏముంటుంది 24 మనకు అనుకోవాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకుంటే సరిపోతుంది. బట్ మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా ఇంకా ఏమన్నా తెలిసి దీంట్లో మనకి ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 60 ఇచ్చినాడా? సో ఇది 60 ఇచ్చినాడు అంటే క్వశ్చన్ ఇది కూడా ఎంత ఉంటుంది? 60 అంటే ఒక భాగానికి ఎంత ఇచ్చినట్లు మనకి 60 ఇచ్చినట్టు. మనం ఎన్ని భాగాలు కనుక్కున్నాడా? √3 భాగాలు కనుక్కున్నాడు. సో మనకి ఏమవుతుంది 60√3 అంటే ఇది 60√3. మరి ఇది కూడా కూడాలి కదా దీన్ని. ఎంత ఉంటుంది ఇది 24√3 అంటే మొత్తం ఎంత అవుతుంది 84√3 అనేది ఇచ్చినాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. ఏ వెర్టికల్ పోల్ అంట, తర్వాత ఒక వెర్టికల్ అంటే రెండు టవర్ ఉండదంటే ఒక పోల్ ఉండదని క్వశ్చన్ ఇస్తున్నాడు. రెండు మాట్లాడుతున్నాడు. ఆన్ ది సేమ్ లెవెల్ ఆఫ్ గ్రౌండ్ అంటే ఒకే గ్రౌండ్ ఆఫ్ లెవెల్ అంటే ఒక సేమ్ ఇది ఒక గ్రౌండ్ అనుకుంటే ఒక లెవెల్ ఆఫ్ గ్రౌండ్ అనుకుంటే ఒక దగ్గర ఏముండదంట టవర్ ఉండదంటే ఇంకో దగ్గర ఏముండదంట పోల్ ఉన్నాయని క్వశ్చన్. రెండు ఉన్నాయని చెప్తున్నాను. చూద్దాం హైట్ గీసాను ఇంకా చూద్దాం. మరి ఏది హైట్ ఉండదు ఏదేం చెప్పలేదు కదా. అయితే సచ్ ద వే ఆఫ్ దట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది పోల్. ఎక్కడ అంటున్నాడు? టాప్ ఆఫ్ ది పోల్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఈ 60. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టవర్, ఇది వచ్చేసి పోల్. టాప్ ఆఫ్ ది పోల్ నుంచి టాప్ ఆఫ్ ది టవర్కి చూస్తున్నప్పుడు మనకి యాంగిల్ అనేది ఒకటి ఏర్పడుతుంది అని ఇచ్చాడు. ఎంత ఏర్పడుతుంది అంటున్నాడు? 60 డిగ్రీలు అని కష్టం అంటున్నాడు సింపుల్గా. అర్థమైందే ఇచ్చిన పాయింట్. తర్వాత ఏమి ఇచ్చాడు చెప్పంటారా? అండ్ ద యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ అనేది చూస్తున్నాడు. అంటే ఇది ఉంది కదా, ఇదేమిది ఇది టవర్ అనుకున్నాండి. ఇది పోల్ కదా మనం అనుకున్నాండి. ఇది ఇప్పుడు పోల్ యొక్క హైట్ టాప్ నుంచి టవర్ యొక్క టాప్ని చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 60 అంట. సేమ్ ఈ పోల్ యొక్క టాప్ నుంచి ఈ టవర్ యొక్క బాటమ్ని చూడాలి అంటున్నాడు ఒకసారి. అప్పుడు చూసినప్పుడుగా అంటే మధ్యలోకి ఒక లైన్ కూడా మీకు ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుండే కదా. అప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత అంటున్నాడు? 30 డిగ్రీ. ఇది పైంది, ఇది యాంగిల్ ఆఫ్ పైందిగా ఇది పైంది ఇది కిందిది 30 డిగ్రీ అనేది ఇచ్చినాడు. అర్థమవుతున్నదే. ఇది ఒక టవర్, ఇది ఒక పోల్. ఈ పోల్ యొక్క టాప్ నుంచి ఒకసారి టవర్ యొక్క టాప్ని చూస్తున్నాడంట. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 60 అంటున్నాడు. సేమ్ మళ్ళీ పోల్ యొక్క టాప్ నుంచి టవర్ యొక్క బాటమ్ని చూస్తున్నాడంట. అప్పుడు వచ్చేసి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది మనకి ఎంత అవుతుంది అనుకసి అంటున్నాడు? 30 డిగ్రీలు అనుకసి అంటున్నారు. అయితే ఫైనల్గా ఏమి ఇచ్చాడు చెప్పండి? ఇఫ్ ద హైట్ ఆఫ్ ది టవర్, మనకి హైట్ ఆఫ్ ది టవర్ అంటే మొత్తం యొక్క టోటల్ టవర్ యొక్క హైట్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 76 మీటర్లు ఇచ్చినాడు. రైట్. అయితే ఫైనల్గా ఏం కనుక్కోమంటుంటాడు? ఇంకా హైట్ ఆఫ్ ది పోల్ మిగిలింది ఇదే కదా, లేదంటే ఈ డిస్టెన్స్ కానీ ఈ పోల్ యొక్క హైట్ కానీ కనుక్కోమంటాడు. సో మనకి ఏమనుకుంటాడంటే హైట్ ఆఫ్ ది పోల్కి మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చినారు. రైటా? మనం కనుక్కోవచ్చా కనుక్కోలేమా? కనుక్కోవచ్చా? రైట్. సో మనం ఎట్లా కనుక్కున్నాలో చూడండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఇది ఏముంటుంది మనకి? ఇది ఒక ట్రయాంగిల్ 60 డిగ్రీలు ఉంది. సో 60 డిగ్రీలు ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుంది మనకి? ఎంత ఉంటుంది? √3 ఉంటుంది. అలాగే మనకి ఇది ఎంత ఉంటుంది? ఇది 1 అనేది ఉంటుంది. ఇది ఇక పైనకి సంబంధించింది, ఇది పైన త్రిభుజానికి సంబంధించింది. ఇప్పుడు సేమ్ కింద త్రిభుజానికి సంబంధించి కసిగా ఇట్లా చూడాలి మీరు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇటు ఉన్నది అనుకుంటే నార్మల్గా తెలుసు కదా మీకు చూసేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనుకుంటే మనకి ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకి ఇది ఎంత అవుతుంది? ఇది ఇక్కడ అనుకుంటావా? ఇట్లా అనుకుంటావు. మీ ఇష్టం, ఎట్లా అనుకున్నా మీ ఇష్టం. ఇట్లా అనుకుంటారని కష్టం ఇక్కడ తుడిపేసి ఇక్కడ రాసుకున్నాను డైరెక్ట్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డిప్రెషన్ అనేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనుకోవచ్చు. సో అప్పుడు మనకి ఇక్కడ √3 వచ్చింది అనుకుంటే ఇది ఎంత ఉంటుంది? ఇది ఎంత ఉంటుంది మనకి? ఇది
అదే ఇట్లా అనుకున్నా కానీ ఇక్కడ అనుకున్నా కూడా అది మీ ఇష్టం ఎట్లా అనుకోవచ్చు. మీరు కన్ఫ్యూజ్గా ఇట్లయితే కన్ఫ్యూజ్ కాబట్టి ఇట్లా అనుకున్నాను. సో మనకి ఇక్కడ మాత్రం ఇది ఇంత √3 ఇచ్చినాడు, బట్ ఇక్కడ మాత్రం చూడండి ఇది ఇంత మనకి ఇది ఏం కనపడుతున్నది, కానీ రెండు ఎట్లుంటే మనకి మ్యాక్సిమం ఈక్వల్గా ఉంటుంది. సో రెండు మనకి 100% ఈక్వల్గా ఉంటాయి కాబట్టి, బట్ ఇది మాత్రం ఇది ఒకటి √3 వచ్చింది, బట్ మనకి ఇక్కడ మాత్రం ఇది ఒకటి ఏమొచ్చింది మనకి 1 అనేది వచ్చింది. సో మనకి రెండు ఏం చేయాలి అప్పుడు ఈక్వల్, అంటే మనం దీన్ని ఏముడుతున్నట్టు చేయాలి ఖచ్చితంగా, ఇది √3 కాబట్టి దీన్ని ఏముడుతున్నట్టు చేయాల్సి వస్తుంది √3, దీన్ని కూడా మనం ఏముడుతున్నట్టు చేయాల్సి వస్తుంది మనకి √3 తీసేసి మనకి ఇక్కడ ఎన్ని భాగాలు వస్తుంది, ఇది 3 భాగాలు వస్తుంది మనకి. ఇది వచ్చేసి √3 భాగాలు వచ్చేస్తుంది. అంటే ఇది వచ్చేసి ఒకటి, అంటే ఇక్కడ ఇది ఒకటి ఉన్నది అంటే ఇక్కడ కూడా మనకి ఇది ఒకటి. బట్ ఇప్పుడు చూడు ఇది ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే మొత్తం ఎన్ని భాగాలు 4 భాగాలు. సో ఈ 4 భాగాలకు మనకి వాల్యూ ఎంత ఇచ్చినారా 76 ఇచ్చారు. సో మనం కనుక్కోవాల్సింది ఏ భాగం, ఒక భాగమే కదా. సో ఒకటికి ఎంత చెప్పండి ఏమైతే మనకి 4 1 4 4 9 36. సో మనకి ఎంత అయితే మనకి దాని యొక్క 19 మీటర్లు అనేది. సో మీరు ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎట్లయితే చేసినారో సేమ్ క్వశ్చన్ అనేది 42 క్వశ్చన్ ఇచ్చినారు, సేమ్ 42 క్వశ్చన్ కూడా ఇట్లే ఉంటుంది. చేయండి 42ది చూడండి. 43 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడో చూడండి. 42ది 144 ఆన్సర్ హోంవర్క్ చేయండి. సో 43ది ఏమి ఇచ్చాడంటే చేసేవాళ్ళు చేయండి. ఏ పర్సన్ వాజ్ స్టాండింగ్ ఆన్ ఏ రోడ్ నియర్ ఏ మాల్, రైటా. ఒక పర్సన్ అయిన వాడు ఏమైనాడంటే నిలబడుకున్నాడంటారా, స్టాండింగ్లో ఉన్నాడంట, ఎక్కడ రోడ్డు దగ్గర అంట, అంటే నియర్ రోడ్డుకి దగ్గరలో ఉన్నాడంట, ఒక మాల్కి దగ్గరగా. అయితే హీ వాజ్ 1425 రైటా 1425 మీటర్స్ అవే ఫ్రమ్ ది మాల్, రైటా. ఒక మాల్ ఉండదని కష్టం అనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మాల్ అనుకున్నాడు, అబ్బా పెద్దది ఒక మాల్ అని కష్టం అనుకున్నాడు. ఈ మాల్కి కొంచెం దూరంలోనే ఉన్నాడట మనిషి. 8 మీటర్లు 1425 మీటర్లు దూరంలోనే ఒక మనిషి అనేవాడు ఉన్నాడంట. అదే ఇచ్చినాడు, అర్థమైందే. అయితే అండ్ ఏబుల్ టు సీ ద టాప్ ఆఫ్ ది మాల్ ఫ్రమ్ ది రోడ్ ఇన్ ఏ సచ్ ఏ వే దట్ ద టాప్ ఆఫ్ ది ట్రీ ఇన్ విచ్ బిట్వీన్ హిమ్. ఓకే, మళ్ళీ ఇంకో చెట్టు కూడా వచ్చింది తింటాను. ఫస్ట్ చూడండి అది ఇచ్చిపెట్టేమంటున్నాడంటే ఇది ఒక మాల్ అనుకుంటే ఈ మాల్కి 1425 మీటర్ల దూరంలో ఒక మనిషి ఉన్నాడు. వాడు ఉన్నవాడు ఏమైతే అనుకుంటే హీఈస్ ఏబుల్ టు సీ ద టాప్ ఆఫ్ ది మాల్, అంటే మాల్ యొక్క టాప్ని వాడు చూడగలుగుతున్నాడు అనుకసి అంటున్నాడు. అంటే చూడగలుగుతున్నాడు ఇట్లా చూసే మధ్యలో ఏముండదు అనుకసి అంటే ఈ మనిషికి ఈ మాల్కి మధ్యన కరెక్ట్ మధ్యలో కాదు, మిడిల్ ఆఫ్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా మిడిల్ అనుకసి ఏం లేదు, జస్ట్ ఎక్కడో ఒక దగ్గర ఏముండదు అనుకసి అంటే ఒక ట్రీ అనేది ఉండదంట. అర్థమైంది మీకు? అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చాడు, వాడు ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు చూడండిగా. టు సీ ద టాప్ ఆఫ్ ది మాల్ ఫ్రమ్ ది రోడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద టాప్ ఆఫ్ ది ట్రీ which is between him and the mall, between him and the mall was the exactly in the line of the site with the top of the mall. అంటే వీడు ఏదైతే ఈ మనిషి అనేవాడు ఈ మాల్ యొక్క టాప్ ఆఫ్ ది యాంగిల్ని చూడగలుగుతున్నాడో, ఈ యాంగిల్ ఇది ఉంటుంది కదా, ఈ లైన్ అనేది ఏర్పడింది కదా. సో ఇదే లైన్లో వచ్చే యాంగిల్లోనే ఈ ట్రీ అనేది కూడా మధ్యలో ఏడో ఒక దగ్గర వీనికి ఈ మాల్కి మధ్యలో ఉంటుంది అనుకసి అంటున్నారు. అంటే సింపుల్గా ఏమి ఈ మనిషి ఈ ట్రీ యొక్క యాంగిల్తోన సేమ్ యాజ్ గట్టి ఏమంటున్నది ఇంకోటి మాల్ యొక్క యాంగిల్ కూడా చూడగలుగుతున్నాడు. అది ఇంత రెండు ఒక కొలినర్లో ఉన్నాయని కష్టం అర్థం. ఆ విధంగా ఇచ్చినారు, అర్థమైందా? అయితే ఇక్కడ ఇచ్చిండేది ఏం చెప్పండి, తర్వాత ఏమి ఇచ్చినాడు అనుకష్టం అంటే ద ట్రీ హైట్ అనేది ఇచ్చినాడు. ట్రీ హైట్ అనేది ఇచ్చిండేది ద ట్రీ హైట్ ఈజ్ 10 మీటర్స్ అని ఇచ్చినాడు. ఈ చెట్టు యొక్క హైట్ అనేది ఎంత ఇస్తుందంట 10 మీటర్లు అని ఇచ్చినాడు. అలాగే ఇంకోటి కూడా ఇచ్చినాడు చూడండి, ఏమి ఇచ్చినాడంటే అండ్ 30 మీటర్స్ అవే ఫ్రమ్ ది హిమ్. ఈ చెట్టు అనేది 30 మీటర్లు దూరంలో ఉండదంట. ఈ మనిషి కదా వీడు, మనిషి కదా మనం అనుకునేది ఇడ. ఈ వీడుకి ఈ చెట్టు ఎన్ని మీటర్ దూరంలో ఉండదని కష్టంట 30 మీటర్ల దూరం అవేలో ఉండదని కష్టం ఇచ్చినారు. అర్థమైందే? బట్ మాల్ అనేది మాత్రం ఎంత దూరంలో ఉండదు మనకి 1425 మీటర్ల దూరంలో ఉండదు. సో ఇప్పుడు నువ్వు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా అయితే ఫైనల్గా కనుక్కోవాల్సింది ఏం చెప్పండి, హౌ టాల్ ఆఫ్ ది మాల్, రైట్. అంటే ఈ మాల్ యొక్క హైట్ అనేది ఎంత అనేది క్వశ్చన్ మార్క్ నీకు. సో మీకు ఇప్పుడు నేను ఏమంటే ఇంత రాసినాం కదా, మీకు ఈ క్వశ్చన్ ఇవ్వడానికి అంటే మీకు ఈ క్వశ్చన్ను చదివేకి వచ్చిననుకో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆడ క్వశ్చన్ ఒకటి పెద్దగా ఉండదు కానీ దాన్ని ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చినాడు, ఒక మాల్ ఉండదు, దానికి 1425 మీటర్ల దూరంలో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఉన్నవాడు
ఈ మాల్ యొక్క టాప్ని చూడగలుగుతున్నాడు. సో ఇక్కడ ఈ మనిషి అనేవాడు ఈ మాల్ యొక్క టాప్ని ఏ వేలోనైతే చూడగలుగుతున్నాడో, అంటే ఈ కోణం అనేది ఉంటుంది కదా, ఇదే కోణంలోన మధ్యలోన ఈ మాల్కి ఈ మనిషికి మధ్యలో ఒక చెట్టు ఉండదంట, అది కూడా వచ్చి ఈ యాంగిల్లోనే ఉంటుంది అనుకో అంటున్నాడు. తర్వాత ఏమి ఇచ్చాడంటే ఆ చెట్టు యొక్క పొడవు ఇచ్చినాడు 10 మీటర్లు అంట. తర్వాత మనిషి నుంచి 30 మీటర్ల దూరంలోనే చెట్టు ఉంటుంది అని కష్టం చెప్తున్నాడు. చెట్టు అయితే 30 మీటర్ల దూరంలో ఉండదు, మాల్ అయితే 1420 మీటర్ల దూరంలో ఉండదు. అయితే కదా ఈ మాల్ యొక్క లెంత్ హైట్ యొక్క ఎంత అని కష్టం అడుగుతున్నాడు. సో మీకు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కదా దీంట్లోనే ఎన్ని ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి, మీకు 2 కనపడుతున్నాయి లేదా. సో మీకు అందుకనే టైప్ 1 మీకు ఆల్రెడీ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి కనిపిస్తుంది ఇలా, మళ్ళీ ఇంకోసారి ఇట్లా పెద్దగా కనిపిస్తుందా లేదా. ఇక్కడ యాంగిల్ ఏం మారట్లేదు చూడండి, ఇక్కడ యాంగిల్ ఇక్కడ ఏమైనా మారుతుందనే అదే ఇంపార్టెంట్. ఇక్కడ యాంగిల్ ఏం మారట్లేదు. యాంగిల్ ఏం మారలేకోకున్నప్పుడు ఈ త్రిభుజం యొక్క కర్ణంని ఈ త్రిభుజం యొక్క కర్ణంతో బై రాసుకోవచ్చు, ఈ త్రిభుజం యొక్క భుజాన్ని ఈ త్రిభుజం భుజం బై ఈక్వల్ రాసుకోవచ్చా లేదా. సో మనకి ఇక్కడ చూడండి, మనకి ఇది ఎంత ఇచ్చినాడు, ఇది 30 ఇచ్చినాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎంత ఉన్నదంట 1425 అంటున్నాడు. ఇది వచ్చేసి ఎంత ఉన్నాడు, ఇది 10 అంట. మనకి ఇదే కదా తెలియదు కాబట్టి దీన్ని ఏమనుకోవచ్చు మేము ఎక్స్ అనుకోవచ్చు. సో మనకి అప్పుడు ఇది మనకి యాంగిల్ అనేది రెండవ ఎట్లుంటుంది, ఈక్వలే కదా. సో ఈక్వల్ అన్నప్పుడు మనం ఏమని రాయొచ్చు, ఇది 10 అని రాసుకుంటే గిన బై యూతులకి ఏమని రాసుకుంటే 30 అని రాసుకుంటే యూతులకి ఏమున్నది ఏం తెలియదు కాబట్టి ఎక్స్ బై యూతులకి ఏమని రాసుకున్నాం 1425. సో చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు మీరు కరెక్ట్గా దృష్టి పెడితే. దాన్ని యూతులకు పంపిస్తే ఏమైతే చెప్పండి, 10/30 ఇంటూ 1400 ఈజ్ హెచ్ అనేది. సో చెప్పండి కొట్లు కొట్టండి, 0 0 క్యాన్సిల్. సో 3తో కొట్టండి, 3 4 12, 3 7 21, 3 5 15. సో మనకి ఏమొస్తుంది సింపుల్గా దాని హైట్ 475. సో మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్ కష్టమా, మీకు ఎంత పెద్దగా ఉండదు క్వశ్చన్, దాంట్లో నార్మల్గా ఇన్ఫర్మేషన్ చదువుకున్నాక అందుకని ఈజీగానే ఉంటుంది. సేమ్ ఇట్లా క్వశ్చన్ నెంబర్ 50 కూడా ఇట్లే ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ 50 చేయండి. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 50 ఏమి ఇచ్చినారంటే సుహాస్ అండ్ 3.15 మీటర్ టాల్ ట్రీ అండ్ ఏ బిల్డింగ్ ఆర్ ఇన్ ఏ సచ్ ఏ ఓకే పొజిషన్ స్టాండింగ్ దట్ దేర్ బేస్ ఫీట్ ఆర్ ది కొలినర్ ఆన్ ది గ్రౌండ్. సేమ్ మీకు చెప్తే కదా ఇక్కడ కూడా ముగ్గురు ఇచ్చిన డైరెక్ట్గా ఇక్కడ క్వశ్చన్లోనే 50 క్వశ్చన్లలో ముగ్గురు కనపడుతున్నారు. ఒకటి సుహాస్ అంట, ఒకటి చెట్టు అంటున్నారు, ఇంకోటి వచ్చేసి బిల్డింగ్ అంటున్నారు, అంతేనా. కాకపోతే నాడు ఏమి ఇచ్చాడంటే సుహాస్ అండ్ 3.15 మీటర్ టాల్ ట్రీ అంటే ఒక పొడవైన చెట్టు ఉన్నది, అంటే చెట్టు పొడవు మాత్రం ఎంత ఉన్నది అంటున్నాడు చెప్పండి. చెట్టు పొడవు ఎంత ఇచ్చినాడు 3.15 మీటర్ పొడవైనది ఉండదు అనుకోవచ్చు, అంటే 3 ఒకే రకంగా ఉన్నాయించాడు. అయితే దట్ దేర్ బేసిస్ ఆర్ సేమ్ ముగ్గురు బేసులు, ఒకటి మనిషి అనుకున్నాండి ఫస్ట్, తర్వాత ఒకసారి చెట్టు అనుకున్నాండి, తర్వాత ఇంకొకటి ఏది బిల్డింగ్, 3 ఎట్లుంటాయంట కొలినియర్ అని క్వశ్చన్ ఇచ్చాడు. అంటే కొలినియర్ పాయింట్స్ అని క్వశ్చన్ అంటే ఒకే సరళ రేఖలో ఉంటాయని క్వశ్చన్ అర్థం. స్ట్రైట్ ఒక గ్రౌండ్లో ఉంటాయి, గ్రౌండ్ మీద ఉంటాయని క్వశ్చన్ అర్థం, 3 ఉంటాయంట. అయితే చూడండి ఏమి ఇచ్చినాడు, ఆన్ ది గ్రౌండ్ అండ్ కొలినర్ ఆన్ ది గ్రౌండ్ అండ్ ద ట్రీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద బిల్డింగ్ అండ్ సుహాస్. చెప్తే కదా ట్రీ అనేది మధ్యలోనే ఉంటుందంట, విక్రంగా సుహాస్ గారు ఉంటాడంటే ఇతరంగా బిల్డింగ్ ఉంటుందంట, మధ్యలో ఏముంటుందంట చెట్టు ఉంటుందంట. అట్లా చెట్టు ఉన్నప్పుడే కదా మనకు ఒక యాంగిల్ అనేది కరెక్ట్గా తీసుకోవడానికి వచ్చేది, మనకి మధ్యలో ఉంటుందని క్వశ్చన్ ఇచ్చారు. అయితే చూడండి ద ట్రీ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 7.5 మీటర్స్ ఫ్రమ్ ది సుహాస్. చూడండి ఇప్పుడు ఇచ్చినట్టు ఇక్కడ ఈడు సుహాస్ గారు ఉన్నాడు, ఈ సుహాసానికి కరెక్ట్గా 7.5 మీటర్లు దూరంలోనే ఒక చెట్టు ఉంది, ఇది ఉండదని క్వశ్చన్ అనుకున్నాడు చెట్టు, ఇది ఒక ట్రీ, అర్థమైందే. వీడు సుహాస్, వీనికి 7.5 మీటర్ల దూరంలో ఏముండదంటే ఒకటి చెట్టు ఉండదని ఇచ్చినాడు. అయితే ఫ్రమ్ ది సుహాస్ అండ్ ద బిల్డింగ్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 45 మీటర్స్ మోర్ ఓవర్ అని ఇచ్చాడు. ఫ్రమ్ ది అక్కడ మనకి క్వశ్చన్ కొంచెం రాంగ్ పడింది చూడండి, ఇక్కడ కొంచెం చూసుకోండి. ఎందుకని క్వశ్చన్ అంటే ఇంగ్లీష్లో చూడండి ఏమి హిందీలో ఇచ్చాడు, ఇక్కడ హమారత్ మే 45 మీటర్కి, ఇంకా అర్థమవుతుండే హిందీ రాదు కాబట్టి సర్లే అది ఏమని అర్థం అని క్వశ్చన్ అంటే ఫ్రమ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎక్కడ క్వశ్చన్ అంటే బిల్డింగ్ 45 మీటర్స్ ఫ్రమ్ ది సుహాస్ అని క్వశ్చన్. అంతేగా ఈ ట్రీకి దీనికి మధ్యలో మనకి బిల్డింగ్ ఇచ్చాడు కదా, సుహాస్ ఈ ట్రీ నుంచి 45 మీటర్స్ అని అర్థం. అక్కడ మోర్ ఓవర్ అని ఇచ్చాడు, అది కాదు, డిస్టెన్స్ ఫ్రమ్ ది ఇక్కడ అని అర్థం. సో మనకి ఇక్కడ ఎంత అనేది ఇది 45 మీటర్స్ అని అర్థం. ఇది ఒక బిల్డింగ్ ఉండదని క్వశ్చన్ అనుకుంటే, ఇది ఒక చెట్టు ఉన్నదని క్వశ్చన్ అనుకున్నాను, ఇది సుహాస్ గడు ఉండదని క్వశ్చన్ అనుకున్నాను నార్మల్, ఇది ఒక సుహాస్ గడు ఉండడానికి క్వశ్చన్ అనుకున్నాను. అర్థమైంది. అంటే క్వశ్చన్లో అర్థం ఏమంటే 3 ఒకే కొలినియర్ పాయింట్ సరళ రేఖ పైన ఉన్నారు ముగ్గురు, మధ్యలోనే ఎవరు ఉండాలనిపిస్తే చెట్టు ఉండదు. తర్వాత సుహాస్ అనే నుంచి చెట్టు అనేది 7.5 మీటర్ల దూరంలో ఉంటాయి.
ఈ చెట్టుకి బిల్డింగ్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉన్నది అనుకోవచ్చు అంటే 45 మీటర్లు 4.5 45 ఇచ్చింది అది 45 కదా ఇచ్చింది రైట్ 45 మీటర్స్ అని క్వశ్చన్ ఇచ్చినారు. అయితే తర్వాత క్వశ్చన్ చదవండి ఏమి ఇచ్చినాడు. సుహాస్ ఐస్ ద హైట్ ఆఫ్ ది ట్రీ అండ్ ది హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఆర్ ఇన్ ద సేమ్ లైన్. సుహాస్ యొక్క కళ్ళు, తర్వాత చెట్టు యొక్క హైటు, తర్వాత బిల్డింగ్ యొక్క కూడా టాప్, ఈ మూడు అన్ని ఎట్లుంటాయంట ఒకే లైన్లోనే ఉంటాయంట. తెలుసు కదండి, చూసే యాంగిల్ అనేది మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంతా ఒకే దాంట్లో వస్తుంది అనుకోసం అంటున్నాడు. అయితే సుహాస్ ఐస్ ఆర్ 1.8 మీటర్స్ అబౌవ్ ద ఫ్లోర్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇది ఫ్లోర్ అని కష్టం అనుకుంటే కదా సుహాస్ గాని హైట్ అనుకున్నాడు. సింపుల్గా సుహాస్ గాని యొక్క హైట్ ఎంత ఇచ్చినాడు మనకి ఇక్కడ 1.8 మీటర్స్ ఇస్తాడు. సో వీడు సుహాస్ గారు హైట్ ఉంటాడు కొంచెము డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకున్నొద్దు, 1.8 మీటర్లు ఎత్తులో తీసుకొని అన్నాడు. ఇంతకుముందు మనం డైరెక్ట్గా గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకున్నాం. బట్ ఇక్కడ సుహాస్ గాని హైట్ మాత్రం ఏమనుకుంటున్నారు, కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు అనేటివి ఇంత ఎత్తులో ఉన్నాయని కష్టం గుర్తుపెట్టుకున్నాడు. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటున్నాడు. సో మనకి ఇది ఒక 1.8 అని తీసుకుంటే కదా అప్పుడు ఇటు నుంచి చూస్తాడంట. ఏం చూస్తాడు, చెట్టు హైట్ని చూస్తాడు, తర్వాత ఇక్కడ నుంచి బిల్డింగ్ని కూడా చూస్తాడు. అర్థమవుతుంది ఆయన. సో మనకి అప్పుడు ఒకవేళ ఇట్లా ఇది చూసుకుంటే కదా ఒకవేళ ఇది తీసుకుంటే ఇది 1.8 ఉంటుంది, ఇది కూడా ఏముంటుంది, ఇది కూడా ఎంత ఉంటుంది 1.8 మీటర్సే ఉంటుంది. రైటా రైట్. అయితే మనకి చూడండి ఫైనల్గా క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇంకా ఏమేమి ఇచ్చినట్టు చెప్పండి. తర్వాత మనకి ఇంకోటి ఏదో హైట్ ఆఫ్ ది ట్రీ ఇచ్చినట్టున్నాడు, నాకు మధ్యలో యాడ్ ఇచ్చినట్టు చూడండి ఒకసారి. హైట్ ఆఫ్ ది ట్రీ ఎక్కడో కనపడిందిరా మనకి. సుహాస్ అండ్ 3.15 మీటర్ tall tree and the building are in a such a dwelling position standing and their bases feet are columnar on the ground and the tree is located between the building and Suhas. The tree is situated between distance 7.5 meters from the Suhas and the building is situated at the distance of 45 meters. Okay, Suhas eyes are the heights of the tree discussed. Chudandi, Suhas eyes and the height of the tree and the height of the building are in the same line. The Suhas eyes are 1.8 meters above the floor. Okay, find the height of the building. ఫైనల్గా మనం ఏం కనుక్కున్నాలంట, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ని కనుక్కోవాలని క్వశ్చన్ ఇచ్చాడు మనకి ఇక్కడ. సో హైట్ ఆఫ్ ది బిల్డింగ్ని కనుక్కున్నాలని క్వశ్చన్ అంటే సో ఇక్కడ చెప్పండి, ఇది ఇంత నార్మల్గా ఇది ఒక ట్రయాంగిల్ ఎక్కడ కనపడుతున్నాయి కదా మనకి, ఇది ఇంత ఒక ట్రయాంగిల్ ఎక్కడ కనపడుతున్నాయి కదా, ఇది ఇంత అంటే 7.5 ఇది వచ్చేసి 45 మొత్తం ఎంత అవుతుంది 52 ఎంత అవుతుంది మనకి, అది 52.5 మీటర్లే కదా ఇది ఓవరాల్గా. ఇప్పుడు ఇది ఇటు నుంచి ఇటుకి 7.5, ఇటు నుంచి ఇటుకి 45 అంటే మొత్తం కలిపి ఎంత అవుతుంది 52.5 మీటర్లు అవుతుంది. ఇది ఓకే, ఇది వచ్చేసింది. సో అప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఇది ఇంత చూడండి ఒకసారి, ఇక్కడ ఇది ఇంత చూస్తే కినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కినా ఇది ఇంత హైట్ ఇది ఓకే ఇచ్చిపెట్టు, మళ్ళీ చెట్టుకి సంబంధించి ఇది ఇంత ఏదో తీసుకున్నాను మనం చెప్పండి. ఒకసారి జాగ్రత్తగా చూడండి, దాంట్లో ఒక పాయింట్ ఒక వాల్యూ ఇచ్చినాను, దాంట్లో వాల్యూ రాసినాం మరి. ఏం వాల్యూ రాసినాం చెప్పండి, 3.1 3.15 ఇచ్చినది, అది చెట్టు ఎత్తి ఇచ్చిండేది. అది ఇప్పుడు మనకి చెట్టు ఎత్తి కంప్లీట్ చెట్టు ఎత్తి ఎంత ఇచ్చిండేదిరా 3.15 ఇచ్చిండేది. కానీ మనకి 3.15 కాదు కదా తీసుకోవాల్సింది ఇక్కడ. సో చెట్టు అనేది ఇక్కడ వాడు ఇటు నుంచి ఉంటాడు, చెట్టు కూడా ఇటు నుంచి ఉంటుందని ఇచ్చినారు మనకు, అన్నీ ఒక లైన్లో ఉంటారు. మరి అప్పుడు ఇది ఎంత అవుతుంది 3.15 నుంచి ఎంత తీసేయాలా 1.8 తీసేయాలి కదా. సో 1.8 తీసేసి 1.8 అంటే 1.80 తీసేయాలి. తీసేయండి 5, అక్కడ మనకి ఎక్కడ ఉంటుంది 11 నుంచి 8 తిగిన 3 10 కమెంట్ కాబట్టి మనకి ఏమొస్తుంది, ఇది ఇంత ఎంత వస్తుంది 1.35 అంటే ఇది ఇంతగా 1.35 అనేది వస్తుంది. చాలా బేసిక్ క్వశ్చన్, మీరు దీనికి ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. రైటా, అదొకటి. ఇది ఇంత మనకి అర్థమైంది కదా ఈ క్వశ్చన్, ఇది ఏం ఉండదు. ఇంకొకసారి చెప్పలేమన్నా ఇంత క్వశ్చన్. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, బిల్డింగ్ ఒకటి, చెట్టు ఒకటి, మనిషి ఒకటి. చెట్టు అనేది మనిషికి తర్వాత బిల్డింగ్ మధ్యలో ఉంటుందంట. ఈ చెట్టు అనేది మనిషి నుంచి 7.5 మీటర్ల దూరంలో ఇచ్చినాడు. అలాగే ఈ చెట్టుకి తర్వాత బిల్డింగ్ మధ్యలో దూరం అనేది 45 మీటర్లు అని క్వశ్చన్ ఇచ్చినారు. సో ఇప్పుడు వీని యొక్క ఎత్తు కూడా ఇచ్చాడు. మనిషి యొక్క ఎత్తు 1.8 మీటర్స్ అయితే కదా, ఇక్కడ చూసే యాంగిల్ అనేది 3 అంటే ఇది అనేది ఒకే దగ్గర కలిసి అని ఇచ్చాడు కాబట్టి ఒక స్ట్రైట్ అని తీసుకున్నాం. బట్ మనకి ఇక్కడ ఇది 1.8 ఇక్కడ కూడా 1.8 ఉంటుంది, ఇక్కడ కూడా 1.8 ఉంటుంది. అప్పుడు మనకి ఇది ఎంత వస్తుంది 1.35 వస్తుంది. సో మనకి కావాలంటే ఇది మొత్తం కావాలని క్వశ్చన్ ఏమొస్తుంది మనకి 52.5 అనేది వస్తుంది. సో మనకి ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏమి, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా, హైట్ ఆఫ్ ది బిల్డింగ్. సో మనకి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇది ఒకటి కనిపిస్తుంది లేదా, అప్పుడు ఇది ఇంత 7.5 కదా ఇది. అంటే మీకు దీన్ని చూసే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే కింద 2 త్రిభుజాలు కనిపాయి మీకు. ఈ త్రిభుజంలోన ఒకటి 1.35 అయితే కింద, ఇంకోటి చేసుకొస్తే ఏమంటున్నారా 7.5. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినారు చెప్పండి,
మొత్తం ఎంత వచ్చింది మనకి 52.5 అయితే మనకి ఇంకోటి హెచ్ అనేది తెలియదు కాబట్టి హెచ్ చూస్తున్నారా. ఇది ఇంత ఒక త్రిభుజంలో అక్కడ కనిపిస్తుంది మీకు 7.5 తర్వాత 1.35 ఇది రాసిన సేమ్ మళ్ళీ ఇదే యాంగిల్లో ఏర్పడి ఇంకొక ట్రయాంగిల్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది 7.5 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 45 ఉంటుంది కాబట్టి మొత్తం ఎంత అవుతుంది 52.5 ఇది అవుతుంది. తర్వాత హైట్ అనేది ఇక్కడ రాసినాం. బట్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అనుకోవాలన్నప్పుడు మళ్ళీ లాస్ట్ నువ్వు ఎంత కలపాలి దానికి ఏం కలపాలి దానికి 1.8 కూడా కలిపి చెప్పాల్సి ఉంటుంది చూడండి. సో మనకి ఇప్పుడు చెప్పండి ఇది ఏమైతే 1.35 యూతలకి ఏమి ఇచ్చినట్టే 7.5 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఇక్కడ ఇంకేముండదు అనుకోండి 52.5. సో దీన్ని యూతలం పంపించేసేయండి ఏమవుతుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయి ఇస్తుంది లేదంటే మీరు రాసుకునే తర్వాత ఉపయోగపడుతుంది. సో చెప్పండి ఇది యూతలంకి వచ్చి ఇస్తుంది. ఇది 2 యాంగిల్ తర్వాత పాయింట్ ఉంటుంది, ఇది 2 యాంగిల్ తర్వాత పాయింట్, ఇది ఒక యాంగిల్ తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ కూడా ఒక యాంగిల్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి తీసేసి డైరెక్ట్గా మనం తీసేయచ్చు కదా. సో మన కొట్ల కొట్టండి ఏమైతే వస్తుంది 25 25 ఎంట్లా 25 ఒక అట్లా. నెక్స్ట్ ఇది 25 మూలనా సరే 25 మూల. నెక్స్ట్ ఇంకేమిడితే పోతుంది 3 ఒక అట్లా 3 వేల 21. సో దీన్ని ఎవరితో చేయండి 7 5 35 7 మూల 21 ఒక 3 వచ్చేసి 24 7 ఒక అట్లా 7 అంతేనా 9.45. బట్ దానికి మళ్ళీ ఏం కలపాలి దీనికి మనము 1.80 కలపాలి. కలిపితే ఏమొస్తుంది చెప్పండి 12 ఎంత వస్తుంది 11. సో 11.25. సో సేమ్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అటు ఇటు చదువుకొని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ట్రై చేయండి. చూడండి ఏమి ఇచ్చినాడంటే ఏ మ్యాన్ లుక్స్ అట్ ద రిఫ్లెక్షన్ ఆన్ టాప్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్ అంట. అంటే ఒక మనిషి నిలబడినాడు ముగ్గురు. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏముండదంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 వస్తువులు కనబడుతున్నాయి. ఒకటి ల్యాంప్ పోస్ట్ అంటే కరెంట్ స్తంభంకి మనకు ఉంటుంది కదా లైట్ అది. తర్వాత మనిషి ఉన్నాడంట, తర్వాత మిర్రర్ కూడా ఉండదంట. 3 ఒకే లైన్లో ఉన్నాయని క్వశ్చన్ ఇస్తారు. బట్ ఎవరు ఎక్కడున్నది ఏం చెప్పలేదు దాంట్లో. కానీ ఒక ల్యాంప్ పోస్ట్ మాత్రం ఖచ్చితంగా ఏముంటుంది ఒక చివరిన ఉంటుంది ఏదో ఒక చివరిన ఎందుకని క్వశ్చన్ దాన్ని చూస్తున్నాడు కాబట్టి. అయితే ఇక్కడ చూడండి తర్వాత ఏమి ఇచ్చాడంటే ల్యాంప్ పోస్ట్ ఆన్ ది మిర్రర్ దట్ ఈజ్ 6.6 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్ అంటే చూడండి ఏ మ్యాన్ లుక్స్ అట్ ద రిఫ్లెక్షన్ అంటే మనిషి ఉన్నాడు అని క్వశ్చన్ చెప్తున్నాడు. ఫస్ట్ మనకి అక్కడ మనిషి గురించి మాట్లాడుతున్నాడు అర్థమవుతుందనే. ఇది ల్యాంప్ పోస్ట్ కదా, ఈ ల్యాంప్ పోస్ట్ యొక్క ఫుట్ నుంచి ఎన్ని మీటర్లు అంటున్నారా 6.6 meters అవే దూరంలో ఎవరు ఉన్నారని క్వశ్చన్ అంటే ఒక మనిషి ఉన్నాడంట. ఎవరున్నారంట మనిషి ఉన్నాడంట. ఈ మనిషి అనేవాడు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాడంట. దీనిపైన ల్యాంప్ పోస్ట్ యొక్క పోల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అని క్వశ్చన్ ఇచ్చినాడు. అయితే ఫుట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్ అండ్ ద మ్యాన్ హైట్ ఇది మనిషి యొక్క హైట్ కూడా ఇచ్చాడు మనకి. మనిషి యొక్క హైట్ అనేది ఎంత ఇచ్చినట్టరా 1.25 ఉండదని క్వశ్చన్. ఒకవేళ ఇక్కడ వరకు ఇది తీసుకుంటే కానీ ఇది కూడా మనకి ఎంత ఉంటుంది 1.25 అనేది ఉంటుంది. ఒకసారి ఓకేనా అది చూస్తున్నాడు ఒకసారి నార్మల్ చూద్దాం. లేదంటే క్వశ్చన్ నార్మల్ 1.25 చూస్తున్నాడు. ఓకే అయితే నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి. హీ ఈజ్ స్టాండింగ్ 2 meters అవే ఫ్రమ్ ది మిర్రర్ అంటే ఇక్కడ మిర్రర్ ఉంటుంది కదా ఇంకొకటి మనకి ఇక్కడ మనకి ఇది ఏమనుకున్నానండి ఇది ఒక మిర్రర్ అనుకున్నాండి. ఈ మిర్రర్ నుంచి ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నాడంట మిర్రర్ అని క్వశ్చన్ 2 meters దూరంలో ఉండదని క్వశ్చన్. ఇది ఒక అద్దం మిర్రర్ రైటా 2 meters దూరంలో ఒక మనిషి ఉన్నాడంట. మళ్ళీ అప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకే కొలినర్లో ఉన్నారు లేదు ఇప్పుడు ఒకే కొలినర్లోనే ఉన్నారు. నిలబడిందే మాత్రం ముగ్గురు ఎక్కడ ఉన్నారు మనకి ముగ్గురు గ్రౌండ్లో మీదే ఉన్నారు ముగ్గురు. అయితే నెక్స్ట్ ఏమన్నాడు ఫైనల్లో క్వశ్చన్ చెప్పండి. అంటే ఈ అద్దం అనేది ఏం చూస్తుందంటే ఆకాశాన్ని చూస్తుంది అని క్వశ్చన్. ఎందుకంటే ఇట్లా పైన కనపడినప్పుడు కదా ఇప్పుడు ఆడ అద్దం పడింది నేను ఇటు ఉన్నాను ఆ ల్యాంప్ పోస్ట్ ఆడే ఉండదు. అప్పుడు ల్యాంప్ పోస్ట్ ఎక్కడ ఉన్నప్పుడు ఆ అద్దం పైకి చూసినా కదా ఆ అద్దంలో ఆ రిఫ్లెక్షన్ అనేది కనపడేది మనకి ఇట్లా చూసేకి ఇచ్చినాడు. అయితే ఫైనల్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్ అని అడుగుతున్నాడు. అయితే దీని యొక్క ల్యాంప్ పోస్ట్ కంప్లీట్గా ఉండదు కదా ఈ ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంత పెద్ద మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కరెక్ట్ గీసే. ఎందుకంటే క్వశ్చన్ మనకి ఇవన్నీ ఎట్లా రావాలంటే ఈ హైట్ ఇక్కడ హైట్ ఉండదని క్వశ్చన్ అనుకుంటే కదా ఒకటే దగ్గరే రావాలి కదా. ఇవన్నీ మనకి ఏం రావాలి 3 అవుతుంది ఒకటే దగ్గర రావాలి. చూడండి ఇది 2 meters ఇది వచ్చేసి 1.25 తర్వాత ఇది 2 meters ఇది వచ్చేసి 6.6 అంటే ఓవరాల్గా ఎన్ని మీటర్లు వస్తుంది చెప్పండి 8.6 అనేది వస్తుంది. అప్పుడు మనకి ఇదింత ఇది చూడండి ఇది అప్పుడు ఇదింత మొత్తం కావాలని క్వశ్చన్ మనకి ఇది ఎక్స్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి 1.25 అని క్వశ్చన్ మనకి ఏమైతే చెప్పండి ఏం తీసినాడు మొత్తం మనకి ఆ 1.25 తీసుకోకుండా తీసుకుంటారా మీ ఇష్టం తీసుకుంటారని క్వశ్చన్ తీసుకుని డైరెక్ట్ ఎక్స్ అని క్వశ్చన్ తీసుకుని హెచ్ అని తీసుకున్నాండి. అప్పుడు ఏమైతే చెప్పండి ఒక ట్రయాంగిల్ మీకు ఇట్లా కనపడాలి ఏమని కనిపించాలా ఒకటి 2 meters కనిపిస్తుంది ఇంకోటి ఏమి ఇచ్చినాడు ఇక్కడ 125 రైటా. మనకి ఇంకోటి ఏం కనిపించాలి చెప్పండి ఎంత ఇచ్చినాడు 8.6 కనపడాలి. ఇంకోటి వచ్చేసి మనకి తెలియదు కదా
అదే మనకు తెలియదు. సో మనకు తెలియదు కాబట్టి ఇది చెప్పండి ఎంత ఇస్తాం మొత్తం చేసేగిన 1.25/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండదు h/8.6. సో దీన్ని యువతలకు పంపేయండి 8.6 అవుతుంది. సో చెప్పండి ఎంత పోతుంది 2 4 8 2 3 6 అంటే 4.3 × 1.25. చెప్పండి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు మనకి నియరెస్ట్ వాల్యూ ఇచ్చాడా ఏమన్నా ఇచ్చాడా ఏమి ఇచ్చాడు దాంట్లో కూడా ఏమి ఇచ్చాడు మనకి 120 అయితే చేస్తారు మనం 43తో చేయండి 4.3తోనే చేయండి దీన్ని డైరెక్ట్గా 3తో చేస్తే 3 5 15 రైట్ 3 2 6 7 3 1 3 నెక్స్ట్ 4 5 20 4 2 8 9 10 4 1 4 1 5 అంతేనా ఏమి ఇచ్చాడు 5 పాయింట్ సంథింగ్ రావాలి వచ్చింది కాదండి 5 పాయింట్ సంథింగ్ ఆప్షన్స్లోనే లేదు అసలు ఏం చేసినాం రైట్ కొద్దిగా ఆగండి మనకి ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసినాం మనము ఇదే చూద్దాం మాకు ఇంకోటి ఏమంటే మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఈక్వల్ వచ్చినప్పుడే కదా మేము ఇట్లా చేసేది మనకి యాంగిల్ ఈక్వల్ అనేది మనకి ఎక్కడేమి ఇవ్వలేదు కదా మిర్రర్లో నుంచి వీడు చూస్తున్నాడు అని క్వశ్చన్ ఇచ్చినారు కదా మనకి ఇక్కడ మిర్రర్లో నుంచి వీడు చూస్తున్నాడు అని క్వశ్చన్ అనేది మాత్రం ఇచ్చినారు మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది వస్తుందనే ట్రయాంగిల్ అనేది మనకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అనేది ఏముండదు మనకి అవసరమే లేదు ఇది ఎంత వచ్చింది మనకి ఇది 8.6 కదా వచ్చింది మనకి ఒక్క దగ్గర కూడా ఎక్కడ ఏమన్నా ఇచ్చినాడు యాంగిల్ అనేది ఎక్కడైనా ఇచ్చినాడు యాంగిల్ మనకి రివర్స్లో రాసుకోకూడదు మనకి రివర్స్లో ఏది 1/1/x h/6.6 1.25/2 ఇదే కదా నువ్వు చేసిండేది ఇది బై ఇది దీని తర్వాత మళ్ళీ x/6.6 తీసుకుని నేను చెప్పింది ఏమనుకుంటే ఎందుకంటున్నానంటే మనకి ఇంతకుముందు ఇక్కడ తర్వాత ఇక్కడ యాంగిల్ అనేది ఇప్పుడు చూడు ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఏర్పడదు కదా అందుకోసమే ఇక్కడ కంప్లీట్ యాంగిల్ తీసుకోకూడదు అని చెప్పిండే దానికి ఏమని చెప్తున్నాను నేను ఇక్కడ మీకు యాంగిల్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒకే యాంగిల్ 2 సార్లు చూసారని కష్టం మనకి ఏమి ఇవ్వలేదు ఈ క్వశ్చన్లోన ఈ క్వశ్చన్లో ఉండే లాజిక్ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ మనిషి అనేవాడు దీంట్లో నుంచి దీన్ని చూస్తారని చెప్పినాడు ఒక్కసారే కదా చూసేది మళ్ళీ ఒకటే యాంగిల్ ఏర్పడుతుంది మరి దీనికి సంబంధించిన యాంగిల్ అనేది మనకి యాడ్ ఉంటుంది తెలియదు కదా మనకి ఆ యాంగిల్ అనేది తెలియట్లేదు సో తెలుసుకోకున్నప్పుడు మనకి ఎట్లా వస్తుంది అప్పుడు అదే ఆ రేషియోకి ఎక్కువ అంటే నువ్వు అప్పుడు చెప్పేది మనకి ఎట్లా తీసుకున్నాను అంటే ఇది జామెట్రీ ప్రకారం వెళ్ళిపోతుంది ట్రైగ్నోమెట్రీ ప్రకారం రాదు అప్పుడు ఇది కంప్లీట్గా మనకి దేన్ని తీసుకున్నాను ఇది ఇవి ఎట్లా తీసుకున్నాను అంటే ఇవి సిమిలారిటీ ట్రయాంగిల్స్ లాగా కన్సిడర్ చేయాలి నువ్వు ఎట్లా కన్సిడర్ చేయాలి వీటిని సిమిలారిటీ ట్రయాంగిల్స్ అంటే ఇది ఒక సిమిలారిటీ ట్రయాంగిల్ అనేది అక్కడ కన్సిడర్ చేసుకొచ్చి నువ్వు తీసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ ఏమైతే అనుకొస్తే ఒక ఆన్సర్ అనేది మనకి రావడానికి స్కోప్ ఉంటుంది ఇక్కడ చూడు అందుకోసం ఇది ఎక్స్ అనుకున్నావు ఇది 6.6 అనుకున్నావు సేమ్ ఇప్పుడు నార్మల్గా చూడు ఇది ఎక్స్ అంటే ఏమి ఇదే కదా మనకు తెలియదు అది ఎక్స్ అనుకున్నాం 6.6 అంటే ఇది ఒక బేస్ అవుతుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 అంటే ఇది బేస్ అవుతుంది ఇది 8 అనేది ఏమిది 1.25 సో అంటే ఇక్కడ నార్మల్గా ఇది కూడా ఒక ట్రయాంగిల్ అక్కడ ఫామ్ అవుతుంది అనుకోసం ఇక్కడ తీసుకున్నారనమాట అర్థమైంది అంటే ఇప్పుడు చూడడానికి రెండు వేరే వేరే ట్రయాంగిల్స్ అయినా కానీ బట్ యాంగిల్ అనేది మనకి ఎట్లా ఉండాలని అంటే సిమిలారిటీ ట్రయాంగిల్స్ అని అంటారు అనమాట అప్పుడు సిమిలారిటీ ట్రయాంగిల్స్ మీకు ఇంకా చెప్పలేదు అది నార్మల్గా అనిపిస్తుంటే జామెట్రీలోనే సిమిలారిటీ ట్రయాంగిల్స్ చెప్పడానికి రూల్ ఏమనిపిస్తుంటే ఈ భుజం తీసుకొని ఈ భుజానికి ఈక్వల్ చేయొచ్చు తర్వాత ఈ భుజం బై ఈ భుజం ఏది తీసుకుంటే కానీ ఈ భుజం బై ఈ భుజం తీసుకుని అన్నమాట ఈక్వల్ చేయొచ్చు అనమాట అట్లా చేస్తే వస్తుంది అనమాట ఇది అది ఒక చూసుకున్నాను అంటే ఈ లెక్కలో ఉండేది అయితే అదే మనకి ఇక్కడ యాంగిల్ అనేది కామన్ యాంగిల్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇంక జామెట్రీ ప్రకారమే చేయాల్సి వస్తుంది అనమాట రైటా అర్థమైంది కదా ఇవి అనుకొని చేసేది నార్మల్గా 2 ట్రయాంగిల్స్ అనుకొని చేయొచ్చు మీరు డైరెక్ట్గా ఎంత వచ్చింది ఆన్సర్ ఫైనల్గా ఇది క్యాలిక్యులేట్ చేస్తే కదా 4.13 సో జామెట్రీ ప్రకారం చేయాల్సి వస్తుంది అనమాట సో ఈ క్వశ్చన్ నెంబర్ 44 చూడండి ఈ క్వశ్చన్ని మీరు ఏం చేస్తారనుకుంటే ఒక గుర్తులాగా గుర్తుపెట్టుకోండి అంటే అడిగితే మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఇట్లా అడుగుతారు దీనికి మార్పులు షేర్పులు అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏం రావు ఎందుకంటే క్వశ్చన్ అంటే థియరమ్ బేస్డ్ క్వశ్చన్స్ సంబంధించి చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్
అంటే ఒక చతురస్రంలోన ఈ సైడ్ ఏ స్క్వేర్ అయితే ఉంటుందో దాంతో మనకి ఎంత యాంగిల్ ఏర్పడుతుంది అనుకోసం ఇచ్చారనుకోసం అంటే ఒక ట్రయాంగిల్ అక్కడ ఫామ్ చేసిన 60 డిగ్రీలు ఏర్పడుతుంది చూడండి 60 degrees అట్ ద టాప్ ఆఫ్ ది టవర్ హెచ్ మీటర్ హై స్టాండింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది స్క్వేర్. అంటే ఇప్పుడు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చతురస్రం లాగా నువ్వు తీసుకుంటే కదా సెంటర్ దగ్గర ఇట్లా ఉంటుంది కదా వీటి దగ్గరికి నువ్వు ఇట్లా నార్మల్గా ఇట్లా గీస్తాం కదా ఇట్లా ఏర్పడుతుంది ఇట్లా గీస్తే కానీ మనకి ఏమవుతుంది ఇట్లా 60 డిగ్రీలు 60 డిగ్రీలు అనేది ఏర్పడుతుంది కదా. సో 60 డిగ్రీలు 60 డిగ్రీలు అనుకుంటే ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కదా 6 రముల 18 అంటే 180 అంటే 60 ఇచ్చినట్టే కదా ఆ ఏర్పడే ట్రయాంగిల్ అనేది ఏమవుతుంది మనకి ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ అనేది అవుతుంది. ఏమవుతుంది మనకి ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ అనేది. అప్పుడు ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ తీసుకొని మన దీంట్లో నువ్వు ఏం చేయాలనుకుంటే ఒక హైట్ అనుకొని తర్వాత ఆ భుజంలో వాడు ఏమనుకుంటే ఏ అవుతుంది ఒకటి భుజం అయితే ఏమవుతుంది ఏ అవుతుంది. అప్పుడు ఏ అయితే కానీ ఇది అప్పుడు సగమే కదా మనకి తీసుకోవాల్సింది. ఇప్పుడు సగం అనుకుంటే ఏమి చేస్తుంది అక్కడ సగం చేసి ఇస్తుంది. సో వాడు క్వశ్చన్లో కూడా చూడాలి భుజం అంటే మనకి ఏమి ఇచ్చాడు ఏనైనా ఇచ్చిండేది ఏ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది అని ఇచ్చాడు. సో అంటే ఇప్పుడు ఏ అనేది మనకి ఇక్కడ ఏమైతే అనుకుంటే ఏ నార్మల్ సైడ్ మొత్తం ఏ ఒక భుజం అయితే ఏ కానీ ఇది సగమే కదా మనం తీసుకునేది ఇక్కడ ఈ డోర్కే కదా తీసుకునేది కాబట్టి అయితే ఇది ఇంతే కదా మనం తీసుకోవాల్సింది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అక్కడైతే మనకి చేయడానికి వస్తుంది. సో అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేసే కదా ఇది ఇంత భుజం కావాలంటే మనకి ఏమవుతుంది ఇది సగం అవుతుంది. మళ్ళీ ఇది A/2 అని ఇచ్చినప్పుడు మనకి ఇది ఎంతో తెలియదు మనకి ఇది హెచ్ అదే కనుక్కోవాలి మనకి హెచ్ ఈజ్ఈక్వల్ టు ఫైనల్గా మనకి క్వశ్చన్లో చూడండి ఏమి ఇచ్చాడు ఏ ఈజ్ ఏ లెంత్ ఆఫ్ ది ఈ సైడ్ అయితే కదా దేన్ అని ఇచ్చాడు. మీకు అక్కడ దాంట్లో ప్రతి ఆప్షన్స్లో మీకు ఏం కనపడుతుంది హెచ్ అనేది కనపడుతుంది. అంటే ఒక ఈక్యులేటెడ్ ట్రయాంగిల్లో తీసుకుని మళ్ళీ దాంట్లో లంబకోణ త్రిభుజం తీసుకొని బయటికి రాసుకొని నువ్వు లెక్క చేయని చెప్తున్నాడు వాడు సింపుల్గా. సో నువ్వు అప్పుడు రాసిగిన మనకి ఒక ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ మనకి కర్ణం అనేది ఏమైతే చెప్పండి ఏ అయితే కానీ అది √3/2 ఏ అనేది అవుతుంది నార్మల్గా. అంటే మనకి ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ తీసుకుంటే కానీ మనకి ఏమవుతుంది ఒక భుజం అనేది ఈక్యులేటెడ్ ఏమవుతుంది √3/2 ఏ అనేది అవుతుంది డైరెక్ట్ హెచ్ ఒక భుజం అనేది. సో అప్పుడు నువ్వు మళ్ళీ దీంట్లో హెచ్ కనుక్కున్నాను కష్టం ఏమవుతుంది అప్పుడు ఇది కర్ణంలో అక్కడ తీసుకుంటే ఇది కర్ణము స్క్వేర్ అని క్వశ్చన్ తీసుకుంటే కదా ఈ కర్ణము స్క్వేర్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి అప్పుడు √3/2 ఏ హోల్ స్క్వేర్ మైనస్ దీంట్లో నుంచి ఏం తీసేయాలి ఒక భుజం తీసుకోవాలి. అంటే A/2 హోల్ స్క్వేర్ చేసుకొని దీనికి ఏం చేయాలి మళ్ళీ రూట్ అనేది అప్లై చేయాలి. అది ఏంటిది ఇది హెచ్ అనేది అవుతుంది అంతే ఒకవేళ ఇది హెచ్ అనుకుంటే కదా రైటా. సో మనకి అదే హైట్లో అక్కడ తీసుకుంటే ఎందుకంటే లంబకోణ త్రిభుజంలో హైట్ అని తీసుకుంటాం కాబట్టి హెచ్ అని తీసుకుంటాం. అప్పుడు ఒకరికి రూట్ నిద్రగా పంపేది ఏమవుతుంది అది హెచ్ స్క్వేర్ అవుతుంది కదా. అప్పుడు దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి 3a²/4 మైనస్ ఇక్కడ a²/4. సో ఈ రెండోట్లో ఏం కామన్ ఉండదు 4 కామన్ దగ్గర ఉద్యోగం తీసుకుని ఏమవుతుంది అది 4h² 3a² నుంచి ఒక a² పోతే ఏమవుతుంది మనకి 2a². చూడండి మనకి ఇది ఏ ఆప్షన్లో కనపడుతున్నది చెప్పండి ఏమైనా కనపడుతున్నది ఇంకా కోట్లు కొట్టండి 2 2 4 అంటే 2h² a² ఎక్కడ కనపడుతుంది. నేను ఏమంటానంటే ఇది ఎగ్జామ్లో మీరు అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఎప్పుడైనా కానీ ఒక చతురస్రంలోన మనకి ఒక ట్రయాంగిల్ అక్కడ తీసుకుంటే ఫామ్ అయ్యేది ఈక్యులేటెడ్ ట్రయాంగిల్. ఆ ఈక్యులేటెడ్ ట్రయాంగిల్లో కర్ణం అనేది నార్మల్గా ఏముంటుంది అనుకుంటే √3/2 ఏ ఉంటుంది. దాంట్లో భుజం ఏముంటుంది అంటే A/2 ఉంటుంది. అప్పుడు హెచ్ కావాలనుకుంటే ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ అంటే లంబకోణం పైథాగరస్ స్థిరం ప్రకారం తీసుకుంటే నీకు వచ్చేది మళ్ళీ ఏమవుతుంది అంటే ఇదే ఫామ్ అవుతుంది. సో డైరెక్ట్గా భుజము అని ఇచ్చినాడంటే కదా ఏమని ఇచ్చినాడంటే భుజము ఆడ సైడ్ గురించి మాట్లాడుతున్నాడు కారణం గురించి కాదు కార్నర్ గురించి కాదు మాట్లాడింది. భుజం అని మాట్లాడంటే ఏమైనా గుర్తుపెట్టుకోవాలా 2h² ఏమైనా గుర్తుపెట్టుకోవాలా a² అవుతుందని గుర్తుపెట్టుకున్నాడు. ఒకవేళ అది కాకోకుండా మనకి ఇంకొకసారి కార్నర్స్ అని ఇస్తాడు ఇదా ఏమని ఇస్తారు మనకి సో కార్నర్స్ అని ఇస్తాడు. సో కార్నర్స్ అని ఇచ్చినప్పుడు మాత్రం ఏం అవుతుంది అనుకుంటే ఆప్షన్ సి చూడండి ఏమి ఇచ్చినాడు 3a² 2h² అనేది అవుతుంది. బికాజ్ 3a² అనేది కనుక ఉండదు కదా 3a² 2h² అనేది ఇక్కడ ఉంది కదా ఇది 2h² అనేది ఇక్కడ అంకే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది అంటే 3a² ఎందుకనుకొస్తే అంటే అక్కడ ఏమవుతుంది అనుకుంటే కార్నర్ అనేది వస్తుంది రైట్. కార్నర్ అనుకొస్తే నార్మల్గా మనం ఏం తీసుకున్నాం అనుకుంటే √3 అనుకొస్తే మెన్షన్ చేస్తారు అక్కడ. సో √3 అనేది ఏమైతుంది అంటే దాన్ని స్క్వేర్ చేసినప్పుడు 3a ఇస్తుంది డైరెక్ట్ అది ఏమనుకుంటే 3a². అందుకోసమే మీరు ఆప్షన్ ఏ ఏమని రాస్తుంటారంటే 2h² a² అంటే ఏమని రాసుకోవాలి అక్కడ సైడ్కి సంబంధించింది అది ఓకేనా. ఒకవేళ కార్నర్ అని క్వశ్చన్ ఇచ్చినట్టు ఏమని రాయాలా చెప్పండి 2h² సేమ్ అట్లే ఉంటుంది. బట్ ఆ a² అనేది ఏమైపోతుంది 3a² అవుతుంది ఎందుకంటే అక్కడ √3 అనేది వస్తుంది అనమాట మెన్షన్ చేసినప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే 45 46 47 48. సో ఈ క్వశ్చన్లు అన్నీ ఒకే రకంగా చేసి మీరు సింపుల్గా. సో క్వశ్చన్ నెంబర్ ఒకసారి 45 చూడండి ఏమి ఇచ్చినాడంటే నచ్చమా అర్థం కాలేకున్నప్పుడు ఏంటి మరి ఒక పక్షి అనేది సో ఇక్కడ 45 46 అనేది ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్గా గుర్తుపెట్టుకునండి.
ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం రెగ్యులర్గా చేసే కంటే మనం అనుకున్న డయాగ్రామ్స్ ఆల్రెడీ మనం అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం చేసిన ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు చేసేయండి, అన్న ఆల్రెడీ వచ్చిన వాళ్ళు 45-46 వచ్చిన వాళ్ళు చేసేసేయండి, 47-48 చేసేసేయండి. మిగతా వాళ్ళు వినండి, ఎవరికైతే రాలేదు వాళ్ళు వినండి చూద్దాం. సో అక్కడ ఏమన్నాడు, ఒక పక్షి ఉంది సిట్టింగ్ అనే టాప్ ఆఫ్ ఏ వెర్టికల్ పోల్ అంట. ఆ పోల్ యొక్క హైట్ ఎంత ఇచ్చినాడు అంటే 20 మీటర్లు అని ఇచ్చినాడు. అండ్ ఇట్ ద ఎలివేషన్ ఫ్రమ్ ది పాయింట్ ఓ అంట, అండ్ ది గ్రౌండ్ వచ్చేసి 45 degrees, అండ్ ఇట్ ప్లేస్ ఆఫ్ హారిజెంటల్లీ స్ట్రైట్ అవే ఫ్రమ్ ది పాయింట్ ఓ, అండ్ ఆఫ్టర్ 1 second ద ఎలివేషన్ ఆఫ్ ది బర్డ్ ఈజ్ ఓ ఈజ్ రెడ్యూస్డ్ టు 30 degrees. అంటే ఫస్ట్ మనకి 45 degrees ఉంది, తర్వాత మనకి యాంగిల్ అనేది తగ్గిపోయిందంట. ఎంతకు వచ్చింది అంటున్నాడు, 30 degrees వచ్చింది అని కష్టం అంటున్నాడు. సో మనకి ఆల్రెడీ మీకు చెప్పిన కాన్సెప్ట్లోనా ఫస్ట్ మనకి ఏముంటుంది అని కష్టం అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కన్నా ఒకసారి వచ్చేసి ఇక్కడ ఎన్ని డిగ్రీలు, 45 degrees, తర్వాత అది తగ్గిపోయిందంటే ఎన్ని డిగ్రీలు తగ్గిపోయింది అని కష్టం అంటున్నాడు, 30 degrees తగ్గిపోయింది అని కష్టం అంటున్నాడు. సో మనకి ఇక్కడ అప్పుడు మనకి ఇక్కడ ఈ విధంగా మనకు డయాగ్రామ్ ఇచ్చినప్పుడు 30 degrees 45 degrees వచ్చిందంటే మనకి ఇది ఎన్ని పార్ట్స్ వస్తాయి, మనకి ఇక్కడ 1 part అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఇది ఎంత పార్ట్స్ వస్తుంది, మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ వస్తుంది, 1 point వస్తుంది, 1 part. ఇది ఎంత వస్తుంది మనకి ఇక్కడ, ఇది √3 - 1 part అనేది వస్తుంది, అంతే కదా. బట్ మనకి ఇక్కడ ఏమంటున్నాడు, మనకి పక్షి ఫైనల్గా స్పీడ్ కనుక్కోవాలని కష్టం అంటున్నాడు. స్పీడ్ ఈజ్ కూడా ఫార్ములా ఏమంటే నార్మల్గా డిస్టెన్స్ బై టైం. బట్ మనకి ఇక్కడ టైం ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినాడు, టైం ఈజ్ కూడా ఏమి ఇచ్చాడు, 1 second అని ఇచ్చాడు. మనకి ఇప్పుడు ఏం కనుక్కోవాలన్న క్వశ్చన్కి డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోదు. ఆ పక్షి ఎంతైతే ఎగిరింటుందో ఆ పక్షి ఎగిరిన దూరం అనేది దేనికి ఈక్వల్గా అవుతుంది అని అంటే మీకు ఇచ్చిన ఈ భాగానికి ఈక్వల్గా అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే రైటా. సో మనకి ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్కి పక్షి ఎగిరిన దూరం అనేది ఈక్వల్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ చూడండి ఈ పోల్ ఉండదంటే ఆ పోల్ యొక్క హైట్ అనేది మనకి ఇక్కడ ఒక భాగం వచ్చింది. బట్ మనకి లెక్కలో మాత్రం 1 ఈజ్వల్ ఎన్ని భాగాలు ఇచ్చినాడు, మనకి ఇక్కడ పోల్ యొక్క హైట్ అనేది ఎంత అంటున్నాడు, 20 మీటర్లు అంటున్నాడు. సో ఒక భాగానికి 20 మీటర్లు అయితే మనకి ఎన్ని భాగాలు కనుక్కున్నాడు ఇక్కడ, సేమ్ √3 - 1 భాగాలు కనుక్కుంటే అయిపోయి. అప్పుడు క్వశ్చన్ మనకి ఏమైతే చెప్పండి, 20 × √3 - 1 అనేది అయిపోతుంది. సో మనకి డిస్టెన్స్ ఈజ్వల్ ఏమొచ్చింది, 20 × √3 - 1 బై మనకి టైం అనేది ఒక సెకండ్ కాబట్టి వర్క్ చేసుకుంటే మనకి ఆన్సర్ కూడా మనకి స్పీడ్ అనేది ఏమవుతుంది, 20 × √3 - 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది అనమాట రైటా. సో అందుకోసం 45 క్వశ్చన్ రెగ్యులర్గా చేసేదానికంటే మీకు తెలిసిన పద్ధతి ప్రకారం చేసేది ఈజీగా అయిపోతుంది ఇక్కడ. సో కావాలంటే 46 క్వశ్చన్ కూడా చూడండి. మనకి ఇక్కడ 46 క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చినాడంటే ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది ఏరోప్లేన్ ఫ్రమ్ ది ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈ 60 degrees ఉన్నదంటే ఆఫ్టర్ ఫ్లయింగ్ ఫర్ 30 seconds. ఆ ఏరోప్లేన్ అనేది ఒక 30 సెకండ్లు ఎగిరిన తర్వాత కొంచెం ముందుకు పోతుంది కదా, అది అప్పుడు యాంగిల్ అనేది ఏమైపోయింది అనుకుంటే రెడ్యూస్ అయిపోయిందంటే ఎంతకు రెడ్యూస్ అయిపోయింది అనుకుంటే 30 degrees రెడ్యూస్ అయిపోయింది అంటున్నాడు. ఇప్పుడు చూడండిగా ఇక్కడ 60 degrees ఉండేది ఎంతకు అయిపోయింది గారికి 30 degrees అయిపోయింది అనుకోవచ్చు అంటాడు. సో మనకి ఇక్కడ చెప్పండి, అప్పుడు మనకి ఇక్కడ 60 degrees ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇక చెప్పండి ఏమవుతుంది మనకి ఇక్కడ, ఇది ఏమవుతుంది ఇక్కడ, ఇది √3 వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఇది ఇంత ఏమొస్తుంది చెప్పండి, మనకి ఇక్కడ 2 భాగాలు అనేది వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు ఆన్సర్ చేసి మనకి సింపుల్గా సేమ్ మనకి ఇక్కడ కూడా మళ్ళీ స్పీడే కనుక్కోమంటున్నాడు. ఏరోప్లేన్ యొక్క స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై టైం కనుక్కోవాలంటున్నాడు. వాటికి మనకి టైం ప్రకారం ఎన్ని సెకండ్లు ఎగిరిందని క్వశ్చన్ ఇచ్చాడు, విమానం అనేది 30 సెకండ్లు ఎగిరిందని క్వశ్చన్ ఇచ్చాడు. మనకి విమానం అనేది 30 సెకండ్లు ఎగిరిందంట. అప్పుడు డిస్టెన్స్ మాత్రమే కనుక్కోవచ్చు. ఆ డిస్టెన్స్ అనేది ఎంత, ఇదే డిస్టెన్స్ కదా ఈక్వల్ అయ్యేది. సో మనకి ఇక్కడ ఎంత ఎత్తులో ఎగురుతుందని క్వశ్చన్ ఇచ్చాడు చెప్పండి, అంటే మనకి √3 భాగాలకి ఎంత ఇచ్చాడంటే 4500 ఇచ్చినాడు. అప్పుడు మనకి ఎంత భాగం కనుక్కున్నారు, ఎన్ని భాగాలు కనుక్కున్నా, సో 2 భాగాలు కనుక్కుంటే చాలు. అప్పుడు చెప్పండి మనకి ఏమైతుంది, ఇక్కడ ఏంటి చేసే 45 గంటల 9000 బై √3. సో మనకి √3 వచ్చినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ చేయాలి, ఏం చేయాలంటే √3/√3 చేయాలి. సో చేస్తే మనకి ఏమొస్తుంది అనుకోవచ్చు అంటే రైట్ 9000 √3/3 అని వస్తుంది కాబట్టి కొడితే మనకి 3000 √3 అని వస్తుంది. మనకి టైం కావాలి, మనకి స్పీడ్గా అనుకోవాల్సిన డిస్టెన్స్ అంటే మనకి ఏమొస్తుంది అనుకోవచ్చు 3000 √3 మనకి ఏమన్నది ఇక్కడ 30 సెకండ్లు కాబట్టి 0 క్యాన్సల్ అంటే మనకి ఏమొస్తుంది 100 √3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని నువ్వు నార్మల్గా మనకు అనుకున్న కాన్సెప్ట్ అనుకుని చేస్తావు అనుకో చాలా త్వరగా వస్తుంది. ఈ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది అనుకోసం గుర్తుపెట్టుకుంటే కానీ సరిపోతుంది ఇక్కడ రైటా. సో ఇది 45 క్వశ్చన్, 46 క్వశ్చన్. ఒకసారి 47, 48 కూడా సేమ్ ఇట్లే ఉంటాయి. ఏమి ఇచ్చినాడు చూడండి, 47 లెక్క ఏమి ఇచ్చినాడు, ఏ నేవీ కెప్టెన్ గోయింగ్ అవే ఫ్రమ్ ఏ లైట్ హౌస్ ఎట్ ద స్పీడ్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు చెప్పండి, 4 √3 - 1 m/s అంట. ఓకే స్పీడ్ ఇచ్చేసినాడు చూడండి. ఫైనల్గా ఏం కనుక్కోమన్నాడు చూద్దాం. హీ అబ్జర్వ్స్ దట్ ఇట్ టేక్స్ హిమ్ 1 minute టైం, 1 నిమిషం టైం తీసుకుంటాడంట టు చేంజ్ ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్
ఆఫ్ ది టాప్ ఆఫ్ ది లైట్ హౌస్ ఫ్రమ్ 60 degrees to 45 degrees అని క్వశ్చన్ ఇచ్చినాడు. సో అంటే సింపుల్గా మీకు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసింది ఏమంటే మనకి డిస్టెన్స్ అనేది మీకు ఇక్కడ తెలియట్లేదు, మనకి అర్థమవుతున్నది. మనకి ఇక్కడ నార్మల్గా స్పీడ్ ఇచ్చినాడు, తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినాడు, టైం కూడా ఇచ్చినాడు. సో డిస్టెన్స్ ఈక్వల్ మన ఫార్ములా ఏం చెప్పండి, స్పీడ్ ఇంటూ టైం కదా. మనకి చూడండి స్పీడ్ అనేది ఏమిట్లో ఉండదు, మీటర్ పర్ సెకండ్లో ఉండదు. మన టైం ఏమిట్లో ఉండదు, దాన్ని మనకి 60 seconds అంటే అది 4√3 - 1 × 60 చేసేస్తే మనకి డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే నార్మల్ ఇక్కడ చూడండి సేమ్ మనకి ఇప్పుడు ఏమేమి యాంగిల్స్ ఇచ్చినాయి చెప్పండి. ఒకటి 60, ఇంకోటి వచ్చేసి 45 degrees చూసారా, అంతేనా. సో మనకి చెప్పండి ఏమొచ్చింది మనకి ఇక్కడ √3 భాగాలు వస్తుందా, ఇక్కడ వచ్చేసి ఎన్ని వస్తాయి, ఇక్కడ వచ్చేసి √3 - 1 అంతేనా, 1 ఇక్కడ రైట్. సో మనకి ఇక్కడ ఈ డిస్టెన్స్ సంబంధించి ఎంత వచ్చింది చెప్పండి. మనకి ఫైనల్ క్వశ్చన్ ఏమడిగిన లాస్ట్ ఏం కనుక్కోమన్నారా, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది లైట్ హౌస్, వాట్ ఈస్ ద లైట్ హౌస్, ఈ √3 భాగాలకే కదా మనం కనుక్కోవాల్సింది. సో మనకి ఇక్కడ మనకి ఇది ఏమొచ్చింది మనకి ఇక్కడ చెప్పండి, √3 - 1కి ఎంత వచ్చింది చెప్పండి, డిస్టెన్స్ ఎంత వచ్చింది, మొత్తం చేసి ఇచ్చినారా వాడు చేసినారు కదా, ఎంత వచ్చింది, అదే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం చేసినాం కదా, ఎంత వచ్చింది చెప్పండి. స్పీడ్ ఎంత ఇచ్చారు, 4, 4√3 - 1 ఇది ఒకటి ఇంటూ టైం అంటే 60 seconds. చెప్పండి ఏమొచ్చింది మనకి, 4√3 డైరెక్ట్ చేసి ఇస్తారా, చేయండి 6, 4, 24 కనిపిస్తుంటే 240 √3 మైనస్ 1 పెట్టుకుంటారా డైరెక్ట్గా, ఇక్కడ పెట్టుకుంటారా అట్లా పెట్టుకుంటారా, సరే రైట్ చెప్పండి. మనకి ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఓకే √3 - 1 అయితే మనం ఏం కనుక్కున్నాం దీనికే కదా అనుకోవాల్సింది √3 భాగాలు, ఇంకేం డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంటారు కదా ఇంకట. కాబట్టి మనకి 2 ఇంటూ చేసి ఏమొస్తుంది 240 √3 డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, ఆన్సర్ వచ్చేస్తుంది ఉంది ఆప్షన్స్లో. మరి 48 లెక్క కూడా చూడండి ఏమి ఇచ్చాడు, ఏ ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ హారిజెంటల్లీ సేమ్ అట్ ద హైట్ ఆఫ్ ది 18 kilometers అబవ్, అంటే 18 kilometers పై భాగంలో ఎగురుతుందని క్వశ్చన్ ఇచ్చినాడు. అయితే ద యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఎక్స్ ఈజ్ 60 degrees ఆఫ్టర్ 20 seconds, 20 సెకండ్ల తర్వాత అది ఏమైపోయింది అని క్వశ్చన్ అంటే 30 degrees పడిపోయింది అని క్వశ్చన్ అంటున్నాడు. సో 60 degrees ఉండదంట, సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ 60 degrees ఉండదంట, తర్వాత ఇది ఏమవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు, ఇక్కడ 30 degrees పోతుంది అని క్వశ్చన్ ఇచ్చాడు. సో 30 degrees పోయినప్పుడు మనకి ఇది ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది వచ్చేసి 2 అవుతుంది రైట్. ఇది రాసుకున్నాను, ఇది అవసరం లేదు తుడిపేస్తాను ఇది రైట్. తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడు చెప్పండి క్వశ్చన్ ఏం కనుక్కోవాలంటున్నాడు, అయితే ఇంకా ఏమోటి ఇచ్చింటాడు చూడు పైన, ఇఫ్ ద పాయింట్ ఎక్స్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్ ఓకే దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది ఏరోప్లేన్, స్పీడ్ కనుక్కోవాలంటున్నాడు. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ నార్మల్గా ఫార్ములా ఏం చెప్పండి, డిస్టెన్స్ బై టైం. టైం ఈజ్ ఈక్వల్ తెలుసు నీకు, టైం ఎంత అంటారా 20 seconds అని ఇచ్చినాడు. మనకి డిస్టెన్స్ అనేది ఎంత కనుక్కోవాలంటున్నాడు. సో డిస్టెన్స్ ఎంత అయితే చెప్పండి, మనకి ఇంకా ఏమని ఇచ్చినాడు దాంట్లో ఇక్కడగా √3 భాగాలు ఇచ్చినాడు. ఈ √3 భాగాలకి 18 kilometers ఇచ్చినాడు. ఆడ ఎన్ని కిలోమీటర్లు ఇచ్చినాడు, బట్ మనకి టైం ఏమిటో ఉండదు కాబట్టి మనం దీన్ని కూడా ఏమిటకి మార్చుకోవాలా, 18 meters అంతే కదా, 18 into 1 meter మార్చుకోవాలి అనుకుంటే 1 kilometer ఈజ్ ఈక్వల్ మనకి 1000 meters అవుతుంది అనుకుంటే 18,000 meters అని రాసుకుంటే సరిపోతుంది కదా. అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కున్నాలా, ఇటు నుంచి ఇటు వరకు పోయినా అంటే ఎన్ని భాగాలు కనుక్కున్నాలా, 2 భాగాలకే కదా కనుక్కోవాల్సింది. చెప్పండి మనకి 18 ఎట్లా రైట్, √3 ఉంటుంది కదా, మళ్ళీ √3 ఉండదు కాబట్టి మనం దీన్ని ఏం చేయాలనుకుంటే √3 అనేది చేయాల్సి వస్తుంది. చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 3600 √3/3 అనేది. సో మనకి 3తో కొట్టాలి, 3వ కాట్ల 3 అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 12,000 √3 మనకి ఏమి ఇచ్చాడు అనుకోవచ్చు అంటే 20 seconds. ఒకవేళ ఆప్షన్స్ కూడా చూడండి ఏమిట్లో కనుక్కోమంటున్నాడు స్పీడ్ అనేది, మళ్ళీ km/hలో కనుక్కోమన్నాడు కదా, మరి దాన్నే మార్చుంటాం కదా డైరెక్ట్, దీన్ని ఎందుకు మార్చింది దీన్ని, సర్లే ఇప్పుడు మార్చారు మరి దాన్ని ఏం చేసావు, మరి km/hలో మార్చారంటే మరి దాన్ని ఏమిటంటే చేయాలి, 18/5 తెలుసు కదా మనకి చేసేది. చెప్పండి ఏమొస్తుంది, 0 క్యాన్సర్, ఇది 2తో కొట్టండి 2 6 12 అంటే ఇంక ఇక్కడ 2 సున్నాలు ఉంటాయి. తర్వాత దీని 5తో కొట్టండి 5 1 5 5 10 0. సో మనకి ఏమొచ్చింది చెప్పండి ఆప్షన్ 18 చేసి 0 18
36 అంటే 3 మిగులుతాయి, 18 కన్నా 18 అనిపిస్తుంటే 1. సో మనకి ఇక్కడ 2160√3 ఉన్నది ఆప్షన్స్లోనా? 216 ఏం మరి ఏం ఏం కొట్టినాం ఇక్కడ? ఆప్షన్లో మిస్ చేసి ఉంటాడేమో వాడు. మనకు 2160 కదా రావాల్సింది. ఏటికి ఇచ్చాడు చెప్పండి? ఆడ 18 కిలోమీటర్లు కాదు ఇచ్చిండేది. ఇందిరా చూడండి ఏమి ఇచ్చాడు, హిందీ 1.8 కిలోమీటర్లు ఇచ్చినాడు ఆడ. అప్పుడైతే ఒక 0 అనేది ఎగిరిపోతుంది. ఇందిరా ప్రకారం చూసుకుంటే కదా మనకి 1.8 ఇచ్చినాడు కాబట్టి 216 వచ్చింటారు. ఓకే రైటా? అదొకటి యాడ్ మిస్టేక్. ఏం లేదు, మనకి మీరు 0 పెట్టుకొని చేసినా కానీ ఏం కాదు.